దేవుడవయ్యా యేసయ్యా యేసయ్యా ఎంత మనసయ్యా తాను మంచివా దయనిత్యముండును యేసు మంచివాడు కృప నిత్యముండు తాను మంచివాడు దయనిత్యముండు యేసు మంచివాడు కృప నిత్యముండు తాను మంచివాడు దయనిత్యముండును యేసు మంచివాడు కృప నిత్యముండును తాను మంచి వాడు దయ నిత్యముండును తాను మంచివాడు తాను మంచివాడు థ్యాంక్ యూ లార్డ్ యేసు మంచివాడు కృప నిత్యం తాను మంచివాడు తాను మంచివాడు యేసయ్యా అందుకే ఆరాధనకు యోగ్యుడ నీవే ఆరాధనకు యజమాని నీవే ఆరాధనకు రాజు నీవే ఆరాధనకు ప్రభుడవు నీవే ఆరాధనకు యోగ్యుడవు ఆరాధనకు యోగ్యుడు నీవే ఆరాధనకు యజమాని నీవే ఆరాధనకు రాజువు నీవే ఆరాధనకు ప్రభుడవు నీవే నీ జీవించు కాలమంతా నిన్నే ఆరాధింతును నీ జీవించు కాలమంతా నిన్నే ఆరాధింతును తాను మంచివాడు దయ నిత్యముండు యేసు మంచివాడు కృప నిత్యముండు తాను మంచివాడు రమల చందరమా తాను మంచివాడు దయా Oh, we praise you, యేసు మంచివాడు కృప నిత్యముండును తాను మంచివాడు దయ నిత్యముండును యేసు మంచివాడు యేసయ్యా ఎంత మంచి దేవుడవయ్యా మంచి మనసయ్యా We praise you, Lord. We worship you. We thank you for last week. We thank you, Lord.
థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ. చీకటి నుండి వెలుగునకు, మరణము నుండి జీవముకు, చీకటి నుండి వెలుగునకు, మరణము నుండి జీవముకు నన్ను నడిపించితివి, నన్ను నడిపించితివి. ఆయనకి కృతజ్ఞత స్తుతులు చెల్లింతును, ఆయనకే కృతజ్ఞత స్తుతులు చెల్లింతును. యేసయ్యా దయాళుడు, ఆయనకే కృతజ్ఞత స్తుతులు చెల్లింతుము, స్తుతులు. థ్యాంక్ యూ లార్డ్. మరొకసారి తండ్రి, పునరుత్థాన దినమున మీకు సన్నిధిని ఆహ్వానిస్తున్నా, పరిశుద్ధాత్మని చేతికి సమయాన్ని అప్పగిస్తూ ఉన్నా. నాతో మాతో అందరితో మీరు మాట్లాడమని అడుగుతున్నా. మరొకసారి గడిచినటువంటి వారాన్ని బట్టి తండ్రి మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ, ఈ వారం కొరకు మమ్మల్ని సిద్ధపరచమని, మహిమ నుండి అధిక మహిమకు మేము మలచబడుటకు తండ్రి మీ చేతిలో నిలిచుండుటకు సహాయం చేయమని మీకు సన్నిధిలో అడుగుతున్నాం తండ్రి. ఇన్ని నెలలు మిస్ అయిపోయినాం కదా మనం, ఏమండి? ఒకరి ముఖం ఒకరు చూసుకోక, ఒకరినొకరు ఇట్లా పలకరించక. ఓకే, దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. సరిపోయింది. కొరింథీయులకు రాయబడినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 12 నుంచి 18 వచనాలు ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుదాం. కొరింథీయులకు వ్రాయబడిన 2వ పత్రిక 3వ అధ్యాయము 12 నుంచి 18 వరకు. తగ్గిపోవచ్చున్న మహిమ యొక్క అంతమును ఇశ్రాయేలీయులు తేరి చూడకున్నట్లు మోషే తన ముఖం మీద ముసుగు వేసుకొనెను. మేమట్లు చేయక ఇటు నిరీక్షణ గలవారమై బహుధైర్యముగా మాట్లాడుచున్నాం. నేటి వరకును మోషే గ్రంథం వారు చదువునప్పుడల్లా ముసుగు వారి హృదయముల మీద ఉన్నది, కానీ ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉండును. ఈ లేఖన భాగము ద్వారా మన జీవితాల్లో దేవుని యొక్క చిత్తం ఏదో మనము గ్రహిస్తూ ఉన్నాం. మన జీవితంలో మానవులుగా మనందరి జీవితాల్లో కూడా అత్యంత ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మన విషయంలో దేవుని యొక్క చిత్తం ఏమై ఉన్నది అది తెలుసుకోవాలి. అది తెలుసుకోకుంటే మన జీవితాలకు అసలు అర్థమే ఉండదు. ఎటు పడితే అటు మన జీవితాలు వెళ్ళిపోతుంటాయి, అల్లకల్లం అయిపోతుంటాం. సో వీ నీడ్ టు నో ద విల్ ఆఫ్ గాడ్ ఫార్ అవర్ లైఫ్. మన జీవితంలో ఆయన చిత్తమును గురించి మనం తెలుసుకోవాలి. మొట్టమొదటిగా ఆయన గురించి తెలుసుకోవాలి.
ఆయన చిత్తం గురించి తెలుసుకోవాలి. ఆయన గురించి తెలుసుకోవాలంటే ఆర్డీజే మినిస్ట్రీస్లో ఒకటే వినపడుతుంది. ఏంటంటే ఏం వినపడుతుంది చెప్పండి? వాక్యం వినపడుతుందంట. వాక్యం కాదు ఇంకేం వినపడుతుంది? ఏమండి? ఎక్కడ వినపడుతుంది? ఈ పరిచర్యను దేవుడు ప్రారంభించిన దానిలో ఉద్దేశం ఏమిటంటే ఒక బ్రాండ్ అంబాసిడర్గా ఈ పరిచర్యను పెట్టాడంట. దేనికి? ఆయన మంచితనాన్ని ప్రకటించేదానికి. హల్లెలూయా. చాలామంది కంపెనీ వాళ్ళు మోడల్స్ని ఎన్నుకుంటారనమాట. రెగ్జానా సోప్కు, తర్వాత ఇంకా ఏవేవో ఉంటాయి కదా, డియోడ్రెంట్కు, తర్వాత పెర్ఫ్యూమ్లకు, ఏమండి, బట్టలకు, నగలకు, ఏమండి, లలిత జ్యువెలర్స్. డబ్బులు ఊరికే రావు. గుండంకులు వస్తుంటాడు ఎప్పుడు. యాక్చువల్గా ఆయనతో ఇంటర్వ్యూ చూశాను అనమాట. ఇంటర్వ్యూ చూసినప్పుడు ఏంద్రా నాయన, యాడ్లో ఈయన వాయిస్ ఇంత బాగుంటుంది, ఇంటర్వ్యూ చూస్తే ఈయన వాయిస్ ఏంది ఇట్లుందంటే ఆయన ఊరికి యాక్టింగ్ అనమాట, డబ్బింగ్ చెప్పారనమాట వేరే వాళ్ళు. ఆయన వాయిస్ చాలా వీక్ వాయిస్ అనమాట, చాలా వీక్ వాయిస్, కొంచెం త్వరగా మాట్లాడుతుంటాడు. కానీ అక్కడ మాత్రం యాడ్లో మాత్రం ఎంత గంభీరంగా ఉంటుందంటే డబ్బులు ఊరికే రావు, ఎంత మెలోడీగా ఉంటుందో. ఒక్కొక్క కంపెనీ వారు వాళ్ళ యొక్క ప్రోడక్ట్ అమ్ముకునేదానికి కొంతమంది సెలబ్రిటీలను ఎన్నుకొని వారి ద్వారా ప్రచారం చేసుకుంటూ ఉంటారు. దేవునికి కూడా భూమి మీద ప్రచారం కావాలి. ఏమైనా ప్రచారం కావాలంటే మనల్ని ఎన్నుకున్న దానిలో ఒక ఉద్దేశం ఏంటంటే దేవునికి రకరకాల యాంగిల్స్ ఉంటాయి కదా. ఒక్కటే కాదు, దేవుని ఎప్పుడు కూడా ఒక బాక్స్లో పెట్టేసేయలేము, ఇది దేవుడు అని పెట్టేసేయలేము. అసలు మనకు తెలిసింది చాలా తక్కువ దేవుని గురించి. తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత అనేకమైన యుగాలు బయలుపరచబడుతూ ఉంటాయంట. ఆకాశ మహాకాశములు ఆయనను నువ్వు నేను ఎంత మనం ఏం తెలుసుకోగలం? మనం ఏమేమి తెలుసుకోవాలో ప్రస్తుతానికి బైబిల్లో వాక్యంలో ఆయన వ్రాయించాడు. సో మన పరిచర్యను దేవుడు ప్రారంభించుకునే దానికి, భూమి మీద పెట్టిన దానికి, ఇది ఒక హెవెన్ కంపెనీ అనొచ్చు. ఆ కంపెనీలో ఇది ఒక ఆఫీస్ అనొచ్చు. ఈ ఆఫీస్లో ఏ ప్రోడక్ట్ ఎక్కువ దొరుకుతుంది అంటే ఏమండి, ఒక రకమైన జ్ఞానము, సమాచారం ఇక్కడ దొరుకుతుంది. ఏంటంటే దేవుడు మంచివాడు. హల్లెలూయా. గాడ్ ఈజ్ గుడ్. అసలు ఇవి చాలా భయాలను అణిచివేస్తాయి. గాడ్ ఈజ్ గుడ్ అండ్ హిస్ మర్సీ ఎండ్యూరత్ ఫర్ ఎవర్. దేవుడు మంచివాడు. ఆయన తెలుగులో చూసారా, మర్సీ అంటే కృప కాదు. మర్సీ అంటే ఏంటి? కనికరం. మర్సీ ఎప్పుడు కావాలి? నువ్వు తప్పు చేసినప్పుడు మర్సీ కావాలి. హల్లెలూయా. నువ్వు తప్పు చేసినప్పుడు దేవుని దగ్గరకు వచ్చేదానికి నీకు ఇబ్బంది అయినప్పుడు నీకేం కావాలి? మర్సీ కావాలి. సో ద లార్డ్ ఈజ్ గుడ్ అండ్ హిస్ మర్సీ ఎండ్యూరత్ ఫర్ ఎవర్. ఆయన కనికరం చూపుటేందు ఆనందించేవాడు, కనికరం చూపుటేందు అతిశయించేవాడు. చూసావా ఎంత కనికరం చూపానో? వీడికి అస్సలు యోగ్యత లేదు కానీ కనికరం చూపా, అసలు ఈమెకు అసలు యోగ్యతే లేదు కానీ కనికరం చూపా అని కనికరం చూపుటేందు దేవుడు అతిశయిస్తాడంట. సో వీ షుడ్ నో అబౌట్ గాడ్ అండ్ ఆల్సో వీ షుడ్ నో అబౌట్ గాడ్స్ విల్ ఫార్ అవర్ లైఫ్. దేవుడు మంచివాడు. ఎవరైనా కూడా కొంచెం మంచుకుంటే నువ్వు దేవుడు స్వామి అంటారు. అవునా కదా? నువ్వు దేవత అంటారు. దేవత అనేది తక్కువగానే మగవాళ్ళను మాత్రం దేవుడు అంటారు, ఆడవాళ్ళు మాత్రం దేవదూత అంటారు, మంచోళ్ళు అంటారు. సో దట్ మీన్స్ ద డెఫినేషన్ ఫర్ గుడ్నెస్ ఈజ్ గాడ్. గాడ్ ఈజ్ ఆల్వేస్ గుడ్. ఇది ఒక ఎత్తు అయితే, అండ్ దట్ గాడ్ ఈజ్ గుడ్ టు మీ. ఆయన నా ఎడల మంచివాడై ఉన్నాడు. హల్లెలూయా. సో దేవుడు మంచివాడు, ఆయన నా ఎడల మంచివాడై ఉన్నాడు. నా ఎడల ఆయనకు ఒక ఉద్దేశం ఉంది. నా ఎడల ఆయనకు ఒక ప్లాన్ ఉంది. హీ హ్యాస్ ఎ ప్లాన్, హీ హ్యాస్ ఎ డ్రీమ్ అబౌట్ మై లైఫ్. నా గురించి దేవునికి ఒక కళ ఉంది, ఆయన రాసి పెట్టుకున్నాడు. మీరు మీ భవిష్యత్తు గురించి ఎంతమంది రాసి పెట్టుకున్నారో నాకైతే తెలియదు, కానీ
మన గురించి అయితే ఈ వ్యక్తి ఇలా ఉండాలి, ఈమె ఇలా ఉండాలి, వీరి జీవితాలు ఇలా ఉండాలి అని రాసి పెట్టుకున్నాడు. అండ్ యూ షుడ్ నో అబౌట్ దాట్. అవి తెలియకుంటే మాత్రం ఎప్పుడూ నీ జీవితంలో ఒడిదుడుకులు ఉండనే ఉంటాయి. ఎప్పుడు ఆల్రెడీ మనం జీవించేదే ఫాలన్ వరల్డ్లో ఉన్నాం కదా, శపించబడిన భూమి మీద ఉన్నాం మనము. కాబట్టి ఇక్కడ సమస్యలు రావడం, ప్రాబ్లమ్స్ రావడం ఏ మాత్రం ఆశ్చర్యం కాదు. సమస్యలు లేవంటే అప్పుడు ఆశ్చర్యపడాలి. సమస్యలు ఏం లేవా నీకు అని ఆశ్చర్యపడాలి. సమస్యలు ఉంటే ఏం లేదు. సమస్యలు ఉండడం అనేది సర్వసాధారణం ఈ ఫాలన్ వరల్డ్లో. అయితే దేవుని యొక్క ప్లాన్ను నువ్వు తెలుసుకోవాలి, దేవుని యొక్క చిత్తాన్ని నువ్వు తెలుసుకోవాలి. సో దాని గురించే మనకు కొద్ది కాలంగా ఆత్మదేవుడు మనకు బయలుపరుస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. వాట్ ఈస్ హిస్ ప్లాన్ ఫర్ అవర్ లైఫ్ అంటే మహిమ నుండి అధిక మహిమకు. వాట్ ఈస్ దాట్? మహిమ నుండి అధిక మహిమ అంటే ఏమిటంటే ఆయన లాగా మారడం. హల్లెలూయా. పక్కవారితో చెప్పండి, మహిమ నుండి అధిక మహిమ కంటే యేసులాగా మారిపోవడము. హల్లెలూయా. పోయిన వారం పరిస్థితి ఏంటి? ఎవరిలాగా మారారు? ఇది నిజమా అని అన్నది. అడగండి పక్క వాళ్ళను. నువ్వేమో చెప్పావు, నేను యేసులాగా మారాను లాస్ట్ వీక్ అన్నావు, ఇది నిజమా? దానికి కూడా జవాబు చెప్పండి. సో వీ షుడ్ కీప్ చేంజింగ్ ఇన్ టు ద ఇమేజ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసులాగా మనం మారుతుండాలి. మారాలంటే ఫస్ట్ ఆశ ఉండాలి, డిజైర్ ఉండాలి. ఆశకున్న ప్రాణాన్ని ఆయన తృప్తిపరుస్తాడు. నీ సమస్యలు, తర్వాత నీ రోగాలు, నీ కుటుంబ సమస్యలు ఇవన్నీ కూడా ప్రక్కన పెట్టి ఫస్ట్ ప్లేస్లో ఇది పెట్టండి. ప్రభువా, మొట్టమొదటిగా నన్ను నీలాగా మార్చు. హల్లెలూయా. ఫస్ట్ అది పెట్టండి, మిగిలినవన్నీ లైన్లోకి వస్తాయి. మిగిలినవన్నీ ఫస్ట్ పెడితే ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ట్రైన్ ఉందండి, ట్రైన్ ఇంజిన్ ముందు కాకుండా మధ్యలో పెడితే ఎలా ఉంటుంది? ఏది ముందుండాలో అది ముందుండాలి కదా. ఇప్పుడు ఎద్దుల బండి ఉంటుంది, ఇప్పుడు ఎద్దుల బండికి ఎంత గిరాకో. ఇప్పుడు ఎద్దుల బండి ఉంటే ఇసుక ఫ్రీ అంట. ఎద్దుల బండి అయితే ఇసుక ఫ్రీ, ఎంతైనా తోలుకోవచ్చు అంట. సో మన కన్స్ట్రక్షన్ వర్క్లో ఏమైనా అవసరం అవుతుందా, ఎంత అవుతుందని అడిగాను ఎద్దుల బండి. ఇది ఎట్లుంటుందంటే, ఒక ఆవిడ వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆయనతో నిందంట, ఏమండి నిన్నటి పెరుగు కొంచెం మిగిలింది, కొంచెం పెరుగుతో పులుసు చేద్దామండి అని ఏమండి ఒక 150 రూపాయల సరుకులు రాసిచ్చిందంట. కొంచెం పెరుగు మిగిలిందని ఓ 10 రూపాయల పెరుగు కోసము 150 రూపాయల సరుకులు బయటికి రాసిచ్చిందంట. సో అట్లుంటుంది అన్నమాట. So we should keep changing. We should have a good desire to be changed into the image of Jesus Christ. మీకు అంటే మీ హృదయాలు నాకు పూర్తిగా కనపడవు కదా, కొన్ని దేవుడు బయలుపరుస్తాడు, కొన్ని మాకు కనపడవు. ఎంత ఒకరి మనసుకు మరొకరి మనసు స్పష్టంగా కనపడుతుందని వాక్యం కూడా వ్రాయబడింది. కొన్నిసార్లు వర్డ్ ఆఫ్ నాలెడ్జ్ ఆపరేట్ అయితే మీ మైండ్లు, మీ హృదయాలు కూడా కనిపిస్తాయి, అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. కొన్నిసార్లు అలా కనిపించడం కూడా అది పెద్ద హింసలాగా ఉంటుంది. ఒకసారి ఒక దైవజనుడు అన్నాడు, కొన్నిసార్లు గిఫ్ట్స్ ఆఫ్ ద స్పిరిట్ భలే ప్రాబ్లమాటిక్ బ్రదర్ అన్నాడు. ఏంటంటే కళ్ళెదుట వారి జీవితం కనిపిస్తూ ఉంటుంది, కానీ చెబితే సరి చేసుకోరు. కళ్ళెదుట కనిపిస్తూ ఉంటుంది, దేవుడు చూపిస్తూ ఉంటాడు, బట్ వీ కెనాట్ కరెక్ట్ దెమ్. సో అలాంటప్పుడు బాధ అవుతుంది, వేదన అవుతుంది. సో ఇలా కొన్నిసార్లు ఇది ఒక చిన్న నెగిటివ్ యాంగిల్ అనమాట గిఫ్ట్స్ ఆఫ్ ద స్పిరిట్లో. చాలా పెద్ద దైవజనుడు అన్నటువంటి మాట అయినా. వీ షుడ్ హ్యావ్ అ డిజైర్. నేనైతే పెట్టుకున్నాను, ప్రభువా నీలాగైతే నేను లేను, నీలాగా నేను కావాలి. ఐ వాంట్ టు బీ చేంజ్డ్. ఇది ఫస్ట్, దీని తర్వాతనే ఏదైనా. అన్ని దేవుని యొక్క సన్నిధిలో
ఐఎమ్ టేకింగ్ హిజ్ హెల్ప్. సో దేవుని చిత్తం మన జీవితాల్లో నెరవేర్చబడాలి అంటే మనకు ఆశ ఉండాలి. ప్రభువా, ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ లార్డ్, ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్. నా ప్రార్థనా జీవితాన్ని బట్టి కానీ, నా వాక్య ధ్యానాన్ని బట్టి కానీ, నా అలవాట్ల బట్టి కానీ ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్. దిస్ ఈజ్ నాట్ యువర్ ప్లాన్ ఫర్ మై లైఫ్. నా జీవితంలో ఇది కాదు ప్రభువా నీ చిత్తం. ఇట్లా ఉండకూడదు, నేను ఇట్లా ఉండకూడదు, ఇట్లా ఆలోచించకూడదు, ఇట్లా మాట్లాడకూడదు, ఇట్లా రియాక్ట్ కాకూడదు, ఇట్లా ప్రవర్తించకూడదు. నేను యోగ్య ప్రవర్తన నాకు ఉండాలి. నీలాగా నేను మారాలయ్యా, నీలాగా నేను మారాలి. ఇఫ్ యూ హ్యావ్ దిస్ డిజైర్, దెన్ పరిశుద్ధాత్మదేవుడు మొదలు పెడతాడు పని. పరిశుద్ధాత్మదేవుడు పని మొదలు పెట్టాడా అని పక్క వాళ్ళని అడగండి. చెప్పండి మరి, ఇప్పుడు అందరు కలిసి నాకు చెప్పండి జవాబు. ఎస్, వెరీ గుడ్. ఎస్ అంటే నాకంటే ఎక్కువగా సంతోషించే వాళ్ళు ఇంకొకరు ఉండరు. హల్లెలూయా. సో వీ షుడ్ బి చేంజింగ్. ఎలా? యేసులాగా, దెయ్యంలాగా కాదు కదండి. ఎవరిలాగా మారాలి మనం? పక్కతో చెప్పండి, మనము యేసులాగా మారాలి, దెయ్యంలాగా మారకూడదు. ఒక ఆయన అన్నాడు, ఆయన పోస్ట్ కూడా పెట్టాడు, ఇట్లా పక్కన వాళ్ళతో మాట్లాడండి అని చెప్పే బోధకుల గురించి జాగ్రత్తగా ఉండండి అన్నాడు. ఏమో నాకు తెలియదు అది. ఇలా మీ పక్క వాళ్ళతో చెప్పండి అని ఆయన మైండ్లో ఎవరో ఉన్నారనమాట, ఒకరో ఇద్దరు ఉన్నారు ఆయన మైండ్లో. ఇలా బోధించే వారి గురించి కొంచెం జాగ్రత్తగా ఉండండి అన్నాడు అనమాట. అంటే ఎప్పుడు కూడా మీరు చెత్త చెదారంతా చూసుకుంటుంటే ఇట్లాంటి విత్తనాలు, విషపు బీజాలు తలకు ఎక్కుతాయి అన్నమాట. సో కొన్నిసార్లు ఇటువంటివి ఇప్పుడు దేవుడు చెప్పమంటుంటాడు, చెప్పించమంటుంటాడు అన్నమాట. ఇది నేను అనుకుంటే చెప్పేది కాదు, దేవుడు చెప్పించమంటుంటాడు. అందుకు మీకు చెప్తుంటాను, ఏ మాట పక్కలతో చెప్పమంటాడో ఆ మాట చెప్పమని చెప్తుంటాను. దానికి దేవుడే సాక్షి. సో మనం దేవునిలాగా మారాలి, దయ్యంలాగా మారకూడదు. హల్లెలూయా. చెప్పండి, యేసయ్యా నన్ను నీలాగా మార్చండి. యేసయ్యా నన్ను నీలాగా మార్చండి. అందరం కూడా ఒకసారి మన ఆశను దేవునికి చెబుదామా? అందరం కూడా చెబుదాం దేవునికి, ప్రభువా నీలాగా, నీతో నేను నడవాలా, నేను నడవాలి. మనం చచ్చిపోయిన తర్వాత ప్రభువు రాకడ ఆలస్యం అయితే, చనిపోయిన తర్వాత మన గురించి లోకం ఏం మాట్లాడుకోవాలంటే హానోకు గురించి మాట్లాడుకున్నట్లు మాట్లాడుకోవాలి. హీ వాక్డ్ విత్ ద లార్డ్, షీ వాక్డ్ విత్ ద లార్డ్. ఆమె దేవునితో కలిసి నడిచింది. ఆయన దేవునితో కలిసి, ఆయన ఇంత సంపాదించాడు, అంత ఇవన్నీ తర్వాత అండి, ఇవన్నీ సెకండరీ. యువర్ పర్సనల్ విట్నెస్. హీ వాక్డ్ విత్ గాడ్, షీ వాక్డ్ విత్ గాడ్. దేవునితో కలిసి నడిచాడు. దేవునితో కలిసి నడిచే వ్యక్తి, దేవుని ప్రేమించే వ్యక్తి, దేవునికి భయపడే వ్యక్తి. ఐ జస్ట్ వాంటెడ్ టు ఆస్క్ యూ వన్ క్వశ్చన్. నీ గురించి వేరే వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఇతను దేవునితో కలిసి నడుస్తున్నాడు అని నీ గురించి ఒక 10 మందైనా చెప్తారా? పలానా దేవునితో కలిసి నడుస్తుందని 10 మంది అయినా చెప్తారా? పలానాయనకు దేవుడు అంటే చాలా ప్రేమ, పలానామెకు దేవుడు అంటే చాలా ప్రేమ అని ఓ 10 మంది అయినా నీ గురించి చెబుతారా? అది లేదు అంటే కొంచెం నీ జీవితం సక్రమంగా లేనట్లే. నీ జీవితం ద్వారా దేవునికి తృప్తి కలగాలి, సంతోషం కలగాలి, ఆయన నామము ఘనపరచబడాలి. సో అందరికీ ఒక్కొక్క యాంగిల్లో, ఒక్కొక్క కోణంలో ప్రాబ్లమ్స్ ఉంటాయి, సమస్యలు ఉంటాయి, లైక్ బలహీనతలు ఉంటాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క దానిలో వీక్. ఎవరు నాకు వీక్నెస్ లేదు, నేను పర్ఫెక్ట్ అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక నేను కింద కూర్చుంటే మీరు వచ్చి వాక్యం చెప్పచ్చు. దేవుడు వాడుకునే దాన్ని కూడా పర్ఫెక్ట్ వెజల్స్ కాదు, అందుబాటులో ఉన్నటువంటి పాత్రలను దేవుడు వాడుకుంటాడు. పర్ఫెక్ట్ వెజల్ కోసం దేవుడు చూస్తే ఆయనకి ఎవరు దొరకరు. సో కాబట్టి ఏ ఏరియాలో మనం యేసేలాగా లేము, ఆ ఏరియాలో మనం ఆయనలాగా
పొద్దున్న లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు యేసయ్య ఎలా జీవించాడు, మన లైఫ్ కూడా ఆ రీతిగా ఉండాలి. సో ఆ రీతిగా ఉండాలంటే ఫస్ట్ మనకు ఆశ పుట్టాలండి. ఆశ పుట్టాలి. తిండి కంటే ఎక్కువగా, పేరు ప్రఖ్యాతి కంటే ఎక్కువగా, మన పరువు కంటే ఎక్కువ, అన్నిటికంటే ఎక్కువగా యూ షుడ్ హ్యావ్ దిస్ స్ట్రాంగ్ డిజైర్. ఐ షుడ్ బి చేంజ్డ్ ఇన్ టు ద ఇమేజ్. ఈ కోరిక నీ హృదయంలో మండితే చాలా సమస్యలు చిన్నగా కనిపిస్తాయి నీకు. ఇది డామినెంట్ డిజైర్ అయితే నేను ఆయనలాగా మారాలి. ఇప్పుడు మీకు ఏమి కోరుకోవాలో చెప్తున్నాను, అది ఎలా జరుగుతుందో కూడా మీకు తెలియజేస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. మనము మహిమ నుండి అధిక మహిమకు, అంటే ఆయనలాగా మనము మారాలని. కొన్నిసార్లు మనం ఒక షార్ట్ పీరియడ్ చూసి ఒక మనిషిని మనం అంచనా వేయలేం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము మన పరిచర్యలో సో ఐ యూస్ టు టాక్ మచ్ ఆన్ మనీ. మొన్న ఒక పాస్టర్ గారు నాతో అన్నారు. సో వేరే ఒక పెద్ద ఆయన బిగ్ మ్యాన్ అని అన్నారట, పాస్టర్ ప్రసంగాలు నేను రోజు ఫాలో అవుతాను, చాలా బాగుంటాయి, చాలా నేను దీవించబడుతున్నాను, కానీ ఎందుకో డబ్బు గురించి కొంచెం ఎక్కువ ఉంటాయి కదా ప్రసంగాలు అన్నాడంట. అంటే ఈయన కరెక్ట్గానే జవాబిచ్చాడు, నీకేమో డబ్బులు ఎక్కువ ఉన్నాయంటే మాకేంటి అన్నాడు అనమాట. డబ్బుల గురించి చెప్పే ప్రసంగాలు దాదాపుగా ముగింపుకు వచ్చాయి. హల్లెలూయా. మోస్ట్లీ ఒక 2-3 నెలల్లో డబ్బుల గురించిన ప్రసంగాలు మొత్తం వీఆర్ గోయింగ్ టు కంప్లీట్. మీరు వేరే టాపిక్స్ వినబోతున్నారు. హల్లెలూయా. ఈ సీజన్ అంతా దేవుడు వాటి గురించి చెప్పించాడు. ఇప్పుడు నెక్స్ట్ సీజన్లోకి దేవుడు ప్రవేశపెడుతున్నాడు. వేరే ఇంకో టాపిక్ ఇచ్చి వీటి గురించి ఎక్కువగా చెప్పమంటున్నాడు. ఆయన చేతిలో రిమోట్ ఉంది. ఆయన ఏం చెప్తే అది చెప్తాం, కానీ ప్రతి ఒక్కరిని బుజ్జగిస్తూ చెప్పుకుంటేదానికి ఇక్కడ సేవకులుగా మనం లేము. అందుకే పౌలు ఏమన్నాడు తెలుసా, నేను మనుషులను సంతోషపెట్టువాడను అయితే అసలు నేను దేవుని దాసునే కాదు, దేవునికి దాసునే, మనుషులకు కాదు. సో ఆయన చెప్పినట్టు నేను చెప్పుకుంటూ పోలే. వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో ఇట్లాంటి అసలు నేను కేర్ కూడా చేసుకోను. దేవుడు ఆ మైండ్ ఇచ్చాడు, మనసుని ఇచ్చాడు. సో కాబట్టి దేవుడు నా హృదయం మండిస్తున్నటువంటి అంశం ఏమిటంటే వీ షుడ్ బి చేంజ్డ్ టు జీసస్. ఇప్పుడు మా చర్చిలో 2,000 మంది ఉన్నారు, 2 లక్షల మంది ఉన్నారు, ఇది కాదు నాకు కావాల్సింది. మా చర్చిలో 2,000 మంది యేసులు ఉన్నారు. హల్లెలూయా. మా చర్చిలో 2,000 మంది యేసులు ఉన్నారు. 2,000 మంది యేసులు ఉన్నారు. మా చర్చిలో 2,000 మంది ఉన్నారు. ఒక 500 మంది యేసులాగా ఉంటారు, ఒక 1,500 మంది దయ్యంలాగా ఉంటారు. ఇట్లాంటిది ఉండకూడదనే నేను కోరుకుంటున్నాను. హల్లెలూయా. నేను కోరుకుంటున్నాను, మీరు అంటారు. ఏం అలా చూసి నవ్వుతారు? మీ నవ్వు చూసి ఎంతకాలం అయిందో. ఒకసారి ఒక బ్రదర్ ఫోన్ చేసి నాతో మాట్లాడుతున్నప్పుడు, సార్ మీ నవ్వు వెనక ఎంతకాలం అయిందో సార్ అన్నాడు అనమాట. బాగుంటుంది ఆ బ్రదర్ నా నవ్వు అంటే, చిక్కగా నవ్వుతారు సార్ అన్నాడు అనమాట. సో వీ షుడ్ హ్యావ్ దిస్ డిజైర్, వీ షుడ్ బి చేంజ్డ్ లైక్ జీసస్. ఐ వాంట్ టు ప్రొడ్యూస్ జీసస్. పరిశుద్ధాత్మని యొక్క సహాయంతో నేను యేసయ్యలను తయారు చేయాలనుకుంటున్నాను నేను. హల్లెలూయా. హెల్తీ పీపుల్, రిచ్ పీపుల్, ఇవన్నీ తర్వాత ఇవి యేసయ్యలాగా అంటే అన్నీ అందులోనే ఉంటాయి. యేసయ్యలాగా అంటే అందులో హెల్త్ ఉంటుంది, అందులో రిచ్ ఉంటుంది, అందులో జాయ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. అందులో నోటి నిండా నవ్వు ఉంటుంది, ఏమండి, ఒంటి నిండా ఆరోగ్యం ఉంటుంది, జోబు నిండా డబ్బు ఉంటుంది. యేసయ్యలాగా అంటే అన్నీ అందులో వచ్చేస్తాయి. సో కాబట్టి మిగిలిన డిజైర్స్ అన్నీ కూడా ప్రక్కన పెట్టి దేవుని వైపు చూసి, ప్రభువా ఐఎమ్ నాట్ హ్యాపీ, నేను సంతోషంగా లేను, ఐఎమ్ నాట్ హ్యాపీ అబౌట్ మై సెల్ఫ్, ఐ వాంట్ బి చేంజ్డ్. ఈ బిజినెస్లో ఉంటే ప్రతి ఒక్కరు కూడా ఎవరికి వారు ఇంకా పక్కన వాళ్ళ బిజినెస్లోకి పోయి వేలు పెట్టరు. ఏమంటారు? కొంతమందికి ఎప్పుడు ఇదే రోగం, కొంతమంది కదా
ఎప్పుడు పక్కన వాళ్ళ దృష్టి అంతా పక్కన వాళ్ళ మీదనే ఉంటుంది ఎప్పుడు కూడా. కొంతమంది వీ షుడ్ ఫోకస్ ఆన్ అవర్ సెల్స్. వీ షుడ్ ఫోకస్ ఆన్ అవర్ సెల్స్. వీ షుడ్ డిజైర్ దట్ వీ షుడ్ బి చేంజ్ ఇన్ టు ద ఇమేజ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. నీ రూపము నేను కోల్పోయినా, నీ రక్తముతో కడిగితివే. నీ రూపము నేను కోల్పోయినా, నీ రక్తముతో కడిగితివే. నీతోనే నేను నడవాలని, నీ వల్లనే నేను మారాలని. నీతోనే నేను నడవాలని, నీ వల్లనే నేను మారాలని. పరిశుద్ధాత్మ వరములతో అలంకరించుచున్నావు నీ రాకడకై. పరిశుద్ధాత్మ వరములతో అలంకరించుచున్నావు నీ రాకడకై. నిరంతరం తోనే జీవించాలనే ఆశనన్నేల బ్రతికించుచున్నది. నా ప్రాణేశ్వరా యేసయ్యా, నా సర్వస్వమా యేసయ్యా, నా ప్రాణేశ్వరా యేసయ్యా, నా సర్వస్వమా యేసయ్యా. జీవిత మలినం తుడచివేసి నీ రూపం ఇచ్చావు. యోగ్యత లేని నాపై దయను చూపావు. జీవిత మలినం తుడచివేసి నీ రూపం ఇచ్చావు. యోగ్యత లేని నాపై దయను చూపావు. ఏమిటో ఈ ఉచిత ప్రేమ, నిస్వార్థ ప్రేమ, నా యేసుని ప్రేమ. ఏమిటో ఈ వింతైన ప్రేమ, గోచరమే కాని నా యేసుని ప్రేమ, నా యేసుని. రెండు చేతులు పైకి ఆరాధన. ఆయన వైపు చూద్దాం. ఆరాధన, 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 ఆరాధన ప్రభు యేసుకే. ఆరాధన, ఆరాధన ప్రభు యేసుకే చెల్లింతును. నీతోనే నేను నడవాలని, నీ వల్లనే నేను మారాలని.
నీతోనే నేను నడవాలని, నీ వలెనే నేను మారాలని, పరిశుద్ధాత్మ వరములతో నించుచున్నావు నీ రాకడకై. సంపూర్ణమైన నీ చిత్తమే, పరిపూర్ణమైన సంకల్పమే, సంపూర్ణమైన నీ చిత్తమే, అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక. నా ధైర్యము నీవేగా, నీవే నీవే నా జయ గీతము, నీవే నీవే నా స్తుతి గీతము, నీవే నీవే నా జయ గీతము, నీవే నా స్తుతి గీతం, నీవే నీవే నా అతిశయము, నీకే నీకే నా ఆరాధనా, నీవే నీవే నా అతిశయము, నీకే నా ఆరాధనా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా. సో వాట్ ఈస్ గాడ్స్ విల్ అండ్ గాడ్స్ ప్లాన్ ఫర్ అవర్ లైఫ్స్? మన జీవితాల్లో దేవుని చిత్తం ఏంటి? ఆయనలాగా మనము మారాలి. హల్లెలూయా. ఆయనలాగా మనము మారాలి. సో మహిమ నుండి అధిక మహిమ కంటే ఆయనలాగా మనము మారాలని అపోస్తలుడైనటువంటి పౌలు రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము నేను చదువుతాను, మీరందరూ కూడా మనసు పెట్టి చదవండి. 19 నుంచి. ఎందుకనగా దేవుని గురించి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విషదమై ఉన్నది, దేవుడు అది వారికి విషదపరచును. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి గనుక వారు నిరత్తరులై ఉన్నారు. మరియు వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు, కానీ తమ వాదముల యందు వ్యర్థులైరి. వారి అవివేక హృదయము అంధకారమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షేమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. యుగముల వరకు ఆయన స్తోత్రుడై ఉన్నాడు. ఆమేన్. అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించెను. వారి స్త్రీలు సైతము స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించిరి. అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషులు అవాచ్యమైనది చేయుచు తమ తప్పిదమునకు తగిన ప్రతిఫలం పొందుచు ఒకరి ఎడల ఒకరు కామతప్తులైరి. మరియు వారు తమ మనసులో దేవునికి చోటియ నొల్లకపోయేరు గనక
చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించు. అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరమును వాటితో నిండిన వారై కొండెగాండ్రును, అపవాదకులను, దేవద్వేషులను, హింసకులను, అహంకారులను, బింకములాడువారును, చెడ్డ వాటిని కల్పించేవారును, తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులను, మాట తప్పువారును, అనురాగరహితులను నిర్దయులైరి. ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణమునకు తగినవారు అను దేవుని యొక్క న్యాయవిధిని వారు బాగుగా ఎరిగి ఉండి వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే కాక వాటిని అభ్యసించుచు వారితో సంతోషముగా సమ్మతించుచున్నారు. ఇది 20వ ఎపిసోడ్ అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. 18th? ఓకే. ఐ థింక్ ఫస్ట్ ఎపిసోడ్ నుంచి కూడా ఈ లేఖన భాగం చదువుతూ వస్తున్నాను. ఏమండి, గుర్తుంది అందరికీ? ఈ లేఖన భాగము ప్లస్ మన 2 టెక్స్ట్లు చదువుతూ వస్తున్నాను. బట్ ఈసారి ఎందుకో దేవుడు ఇక్కడ ఆపేశాడు, ఈ భాగంలో ఆపేశాడు. కొన్ని విషయాలు దేవుడు చెప్పన్నాడు. సో ఇక్కడ ఒక 3 బాధాకరమైన స్టేట్మెంట్స్ ఉన్నాయి. వినడానికి వినసొంపుగా ఉండదు, ప్లస్ దిస్ ఈజ్ నాట్ పాజిటివ్ మెసేజ్. ఏంటంటే, ఒకటి ఏమిటంటే, దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించను. 3 అప్పగింతలు చూపించాడు దేవుడు నాకు. అప్పగింత మామూలు పెళ్ళిళ్ళ సమయంలో మనం మాట్లాడుతుంటాం కదా, అప్పగింతలని. అట్లా దేవుడు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ను ఏం చేశాడంట, వారిని అపవిత్రతకు వదిలేశాడు. అంటే ఇది ఏంటంటే, ఇది మీకు ఎవరికైనా ఇక్కడున్న వారు కానీ లేకపోతే లైవ్గా చూస్తున్నవారు కానీ మీకు పర్సనల్గా ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ యూ జస్ట్ కాల్ మీ, నన్ను కాంటాక్ట్ చేయండి, మీకు క్లారిఫై చేస్తాను. 10-15 నిమిషాల్లో మీ డౌట్స్లు పూర్తిగా క్లారిఫై చేయలేకపోవచ్చు. పరిశుద్ధాత్ముడు సహాయం చేసే కొద్దీ నేను ఆయనకు సహకరించి నేను వాక్యాన్ని బోధించడానికి ప్రయత్నం చేస్తాను. ఇది దేవుడు వదిలేసిన కేసు అన్నమాట. ఇది దేవుని చేత వదిలివేయబడినటువంటి కేసు, దేవుని చేత వదిలివేయబడినటువంటి గుంపు. ఇది ఏంటి గుంపు? దేనికి అప్పగించేశాడంట ఆయన? అపవిత్రతకు అప్పగించేశాడంట. నిన్ను విడువను, నిన్ను కదా, ఇవి ఎక్కువ వినబడతాయి కదా మన మెసేజ్లో. వాట్ అబౌట్ దిస్? 2 కరెక్టే. దేవుడు విడవలేదు, దేవుడు విడిచిపెట్టాడు. 2 కరెక్ట్. దేవుడు విడవలేదు, దేవుడు విడిచిపెట్టాడు. ఇదేంది పాస్టర్ ఇది? ఇది 2 వేరే వేరే స్టేట్మెంట్స్. వెలుగు చీకటికి ఉన్నంతటువంటి డిఫరెన్స్ ఉంది. 2 కరెక్టే. ఒకటి, దేవుడు నిన్ను వదిలిపెట్టలేదు, రెండోది దేవుడు నిన్ను వదిలిపెట్టాడు. సి ద యాక్చువల్ పర్సన్, అసలైన వ్యక్తి ఎవరంటే ఆత్మ. ఇది బేసిక్ అండర్స్టాండింగ్ మనం తెలుసుకోవాలి. ఐ యామ్ ఎ స్పిరిట్, ఐ హ్యావ్ ఎ మైండ్, ఐ లివ్ ఇన్ ఎ ఫిజికల్ బాడీ. నేను ఆత్మను, నాకు మనసు ఉంది, నేను నా మనసుతో కలిసి దేహంలో జీవిస్తున్నాను. నేను నీతిమంతుణ్ణి, నా మనసు కాదు, నా దేహము కాదు. నాలో ఏ లోపం లేదు, కానీ నా మనసులో కాదు, నా దేహంలో కాదు. నా మనసులో లోపాలు ఉంటాయి, నా దేహంలో లోపాలు ఉంటాయి. కానీ యాజ్ అ స్పిరిట్ బీయింగ్ దేవుడు నూతన సృష్టిగా నన్ను చేశాడు కనుక నా ఆత్మలో ఏ మాత్రము కూడా నెగిటివ్ది ఏది కూడా లేదు. నా ఆత్మలో నేను నిర్దోషిని. మీ ఆత్మలో మీరు నిర్దోషి ఎప్పుడు మీరు తిరిగి జన్మించిన వారు అయితే. ఇఫ్ యు ఆర్ బార్న్ అగైన్, దెన్ యు ఆర్ ద రైటస్నెస్ ఆఫ్ గాడ్ ఇన్ క్రైస్ట్. నిన్ను, నీ ఆత్మను దేవుడు విడిచిపెట్టే క్వశ్చనే లేదు. అయితే ఇక్కడ దేవుడు విడిచిపెట్టినటువంటి విషయాలు అంటే, దేవుడు మనస్సును, దేహాన్ని వదిలిపెట్టే అపాయం ఉంది. ఈ మైండ్, మనస్సును, దేహాన్ని వదిలిపెట్టాడనమాట.
అదే అనమాట, నీ ఆత్మను వదిలిపెట్టాడు, నీ మనసును దేహాన్ని మాత్రం వదిలేస్తాడు, జాగ్రత్త. దేవుడు వారిని దేనికి అప్పగించేశాడంట? వదిలేశాడు, అపవిత్రతకు అప్పగించేశాడు. నెక్స్ట్, తుచ్చమైన అభిలాషలకు అప్పగించేశాడు. నెక్స్ట్, భ్రష్ట మనసుకు. అబ్బో, వెరీ డేంజరస్ స్టేట్మెంట్. ఇంకా దేవుడు విడిచిపెడితే వీళ్ళ సంగతి ఏంటండి? దేవుడు విడిచిపెడితే వీళ్ళ మనసును, వీరి యొక్క దేహాన్ని వదిలిపెడితే నో హోప్, హోప్లెస్ కేస్ అన్నమాట. వాక్యం చదువుతున్నప్పుడు, వాక్యం ధ్యానిస్తున్నప్పుడు దేవుడు కొన్ని విషయాలు చెప్తున్నాడు. ఎంత కరెక్ట్ అనిపించింది అనమాట. అంటే ఈ వాక్యాన్ని మనం చాలా రోజుల నుంచి మనం చూస్తున్నాం, ధ్యానిస్తున్నాం. ఈ 3 స్టేజ్లలోకి ఎవరు వెళ్ళిపోతారు అంటే, దేవుని మహిమపరచని వారు, దేవునికి కృతజ్ఞతలు చెల్లించని, ఫస్ట్ బేసిక్ థింగ్స్. ఈ 2 చేయకుండా మళ్ళీ వాదములు తర్వాత ఇవన్నీ ఉన్నాయి. తర్వాత ఆ 2 పాయింట్స్ కూడా తర్వాత నేను కవర్ చేస్తాను. దేవుడు ఇక్కడ ఆపాడు కాబట్టి నేను చెబుతున్నాను. దేవునికి ఇవ్వవలసినటువంటి స్థానాన్ని ఇవ్వకపోవడం, దేవుడు ఎవరి జీవితంలో దేవుడు కార్యాలు చేశాడో ఆ కార్యాలను బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించకపోవడం, సృష్టించబడినటువంటి వాటి వస్తువులను గురించి మనసులో చోటు ఇవ్వకపోవడం, దేవుని వాక్యానికి మనసులో చోటు ఇవ్వకపోవడం, వీటి వలన ఏమవుతుందంటే దేవుడు చూస్తాడు, చూసి ఇంకా హోప్లెస్ కేస్ అని చెప్పేసి ఏం చేస్తాడు తెలుసా? వదిలేస్తాడు. వదిలివేయబడిన తర్వాత సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయంటే, నీ వల్ల కాదు, అదే మిస్టేక్ చేస్తూ ఉంటావు అంతే. అదే అంటే యూ విల్ నాట్ రిసీవ్ ద హెల్ప్ ఆఫ్ గాడ్. దేవుని సహాయము నీకు అందదు అన్నమాట. దేవుని యొక్క సహాయము నీకు అందకుంటే నీ పరిస్థితి ఏమైపోతుందంటే, నువ్వు ఎంత మారాలనుకున్నా మారావు. ఎందుకంటే ఇట్స్ హోప్లెస్ కేస్ అన్నమాట. దేవుడే వదిలేశాడు. దేవుడు అపవిత్రతకు వదిలేశాడంట. ఒకరి శరీరాన్ని, పరస్పర శరీరాలను అవమానపరుచుకునేదానికి అపవిత్రకు అప్పగిచ్చేశాడంట. రెండవది, తుచ్చమైన అభిలాషలకు. వీళ్ళకు నచ్చుతూ ఉంటాయి, ఇవి చాలా బాగా అనిపిస్తాయి అన్నమాట. కానీ దేవుని దృష్టిలో అవి అసహ్యమైనటువంటి కోరికలు, అసహ్యమైనటువంటి కార్యాలు. దేవుడు కొంతమందిని తుచ్చమైన అభిలాషలకు వదిలేశాడంట. ఈ తుచ్చమైన అభిలాషకు వదిలివేయబడిన వ్యక్తుల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే, కరోనా వస్తే లక్షణాలు ఏముంటాయండి? మొన్న హ్యారీ గోమ్స్ అంకుల్ గారిని కలిశాను. ఏడన్నా దగ్గాలన్నా కూడా భయం అవుతుంది సన్ అన్నాడు అనమాట. ఊరికి దగ్గితే కరోనా అనుకుంటా, చుట్టుపక్కల వాళ్ళది గొడవ ఎక్కువైపోయింది, చుట్టుపక్కల ఉన్న గొడవ అంతా ఎక్కువైపోయింది అనమాట. దగ్గాలన్నా కదా, కరోనాకు లక్షణాలు ఇప్పుడు అందరు డాక్టర్లు అయిపోయారనమాట, టకటక చెప్పేస్తారనమాట. అట్లా తుచ్చమైన అభిలాషకు దేవుడు ఒక మనిషిని వదిలేస్తే ఎలా ఉంటుందంటే, ఆడదాని పైన మోజు పడుతుందంట, మొగోని పైన మోజు పడుతుందంట. దేవుడు చెప్పాడు, నాకు తెలియదు ఇక్కడ ఉన్నారో, లైవ్లో చూస్తున్న వారు ఉన్నారో, లేకపోతే మెసేజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎప్పుడైనా చూసే వాళ్ళలో ఉన్నారో తెలియదు, కానీ దేవుడు ఇటువంటి మొగోళ్ళు ఉన్నారు, ఇటువంటి ఆడోళ్ళు ఉన్నారని చెప్పాడు. నువ్వు ఆడదానివే, కానీ నీకు మరొక ఆడదాని పైన నీకు మోజు కలిగింది. నువ్వు మొగోడివే, మరొక మొగోడి పైన నీకు మోజు కలిగింది. ఊహాలోకంలో విహరిస్తున్నాం. నీ కేసు ఏమిటో తెలుసా? గాడ్ హ్యాస్ లెఫ్ట్ యువర్ మైండ్ అండ్ బాడీ. దేవుడు నీ మనసును, నీ దేహాన్ని తుచ్చమైన అభిలాషలకు వదిలేశాడు కాబట్టే నీవు ఈ కండిషన్లో ఉన్నావు, ఈ పాపంలో నువ్వు జీవిస్తున్నావు. దీని ఇంగ్లీష్లో హోమోసెక్షువాలిటీ అంటారు. దాని గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క ప్లాన్ ఏంటి? దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? నువ్వు యేసులాగా మారాలని. అందుకే ఇక్కడ ఏమంటాడు? స్వాభావికంగా కాకుండా స్వాభావిక విరుద్ధంగా, పురుషులతో పురుషులు. మన రాయలసీమ లాంగ్వేజ్లో మొగోడు ఆడదని చెప్పాను, కొన్నిసార్లు ఇట్లా మాట్లాడితే కొంతమందికి ఎక్కుతుంది అన్నమాట. పురుషులతో పురుషులు, స్త్రీలతో స్త్రీలు అవాచ్యమైనది చేయొచ్చు. ఇది ఏంటంటే ఈ ఈ ఈ కోవుకు చెందినటువంటి వారు దేవుని చేత వదిలివేయబడినటువంటి వారు. విశ్వాసులు ఉంటారా సార్ అంటే, నేను మాట్లాడేది ఇప్పుడు విశ్వాసుల గురించి మాట్లాడుతున్నా. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద బిలీవర్స్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద సీక్రెట్స్ దట్ యు ఆర్ డూయింగ్.
మీరు మీ రహస్యంగా మీరు 4 గోడల మధ్య ఏం చేస్తున్నారో దాని గురించి నేను మాట్లాడుతున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు దానితోనే నేను మాట్లాడుతున్నాడు. ఈ 18 వారాల్లో మాట్లాడలేదు, కానీ ఈ వారం ఎందుకో మాట్లాడుతున్నాడు దేవుడు. యు ఆర్ ఇన్ దట్ కండిషన్. నీకు మొగోడిపైనే మోజు ఉంది, నువ్వు ఆడదానివి కానీ నీకు ఆడదానిపైనే నీకు మోజు ఉంది. దిస్ ఇస్ ద ప్రాబ్లం. ఇది ఫ్యాన్సీ అనుకుంటున్నావేమో, ఇది ఏం కాదు అని అనుకుంటున్నావేమో, ఇది ఎవరు చూడడం లేదు అని అనుకుంటున్నావేమో. దేవుని కనపడింది. దేవుడు నీకు వార్నింగ్ ఇస్తున్నాడు, దేవుడు నీకు హెచ్చరిక చేస్తున్నాడు. దేవుడు నీ కండిషను బయట పెడుతూ దేవుడు ఏం చెప్తున్నాడంటే నీకు అవకాశం ఇస్తున్నాడు. గాడ్ ఈస్ గివింగ్ యూ అన్ ఆపర్చునిటీ టు రిపెంట్. ఆ వాక్యం చదువుదామండి. 26వ వచనం, రోమీయులకు రాసిన పత్రిక. అపోస్తలుడైనటువంటి పౌలు రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 26వ వచనం. అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించెను. వారి స్త్రీలు సహితము స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించిరి. అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషులతో పురుషులు అవాచ్యమైనది చేయొచ్చు. ఏమవుతుంది ఇలా చేస్తే? గ్రేస్ ఉంది పాస్టర్. గ్రేస్ గురించి బాగా వివరించబడినటువంటి పుస్తకం ఏదంటే రోమాలే. చాలామంది గ్రేస్ను సరిగా అర్థం చేసుకోలేదు, దేవుని సరిగా అర్థం చేసుకోలేదు. కాబట్టి గ్రేస్ గురించి ఎవరు బోధించినా కూడా ఆ బోధ తప్పంటారు, సరైనటువంటి అండర్స్టాండింగ్ లేక. ఒక్క మెసేజ్ వింటే అన్నీ అర్థం కావు. పాస్టర్ యొక్క మనసు, పాస్టర్ యొక్క కాన్సెప్ట్ అర్థం కాదు, లేకపోతే దేవుని యొక్క కాన్సెప్ట్ అర్థం కాదు. సో ఆన్ ద హోల్ అన్నీ వింటే అప్పుడు ఒక పిక్చర్ వస్తుంది అనమాట. ఓహో, ఇదే సంగతి అని అర్థమవుతుంది అనమాట. సో ఏం చేసినా చెల్లుతుందంటే చెల్లదు. ఏం చేసినా చెల్లదు. గ్రేస్ ఉంది, నో ప్రాబ్లం. గ్రేస్ ఉంది. దేవుని పరంగా యూ విల్ నాట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. దేవుని పరంగా నీకు సమస్య ఉండదు. బికాస్ గాడ్ ఈస్ లవ్, బికాస్ గాడ్ హ్యాస్ పెయిడ్ ఎవ్రీథింగ్ ఫర్ యూ. దేవుడు నీ కోసం మూల్యమంతా చెల్లించేశాడు. దేవుడు నిన్ను క్షమించేశాడు. నువ్వు చేయబోయే తప్పులన్నీ కూడా దేవుడు క్షమించేశాడు. గాడ్ హ్యాస్ గివెన్ యూ టోటల్ ఫర్గివ్నెస్. నీకు ఇచ్చేశాడు. ఇది కొంచెం రిస్క్ స్టేట్మెంటే, కానీ సత్యం కాక తీరదు. ఇప్పుడు డౌట్ వస్తే మీరు పరలోకంలో అడిగి అనుకోండి, ఇది కరెక్టా పాస్టర్ చెప్పాడని. దేవుడు నీ పాత, ప్రస్తుత, భవిష్యత్తు అన్ని పాపలను దేవుడు ఒకసారి క్రీస్తు యేసు రక్తంలో క్షమించేశాడు. వాటికి అన్నిటికీ శిక్ష యేసయ్య మీద వేసేశాడు. ఇట్స్ అ టోటల్ సెటిల్డ్ మ్యాటర్. ఇప్పుడు కొత్తగా చేసేది ఏం లేదు. వాట్ యూ హ్యావ్ టు డూ ఈజ్ యూ హ్యావ్ టు జస్ట్ రిసీవ్ ఫ్రమ్. సో దేవుని పరంగా యూ విల్ నాట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. నేను దేవుని పక్షంగా చెప్తున్నాను. నువ్వు ఏం చేసుకున్నా దేవుని పరంగా నీకు ప్రాబ్లం లేదు. గాడ్ హ్యాస్ ఫర్గివెన్ యూ. గాడ్ లవ్స్ యూ సో మచ్. కానీ ఇక్కడ ఏమంటున్నాడు వాక్యం? తమ తప్పిదము నాకు. ఏమండి? పురుషులతో పురుషులు అవాచ్యం అనేది చేయడము కరెక్టా తప్పా? మీకు తెలుసా అమెరికా ఎంత చెడిపోయిందో? అమెరికాలో ఇట్లా మొగోళ్ళు పెళ్లి చేసుకునే చర్చిలు ఉన్నాయి, ఆడోళ్ళు సంసారాలు చేసుకునే చర్చిలు ఉన్నాయి. మన దేశం ఎంత బాగుందో. హల్లెలూయ. కట్న కానుకలు కూడా ఇచ్చుకుంటున్నారట మొగోళ్ళు. సంసారాలు చేసుకుంటున్నారు. పాస్టర్లు బైబిల్ చదివి వారికి పెళ్ళిళ్ళు చేస్తున్నాడు. మొగోడు పెళ్లి చేసుకుంటే పాస్టర్ వెళ్ళి దీవెన వచనాలు పలుకుతున్నాడు అన్నమాట. హాజరవుతున్నారు. బైబిల్ చూడండి ఎంత స్పష్టంగా. వీళ్ళు బైబిల్ చదవరు. బైబిల్ చదివితే అలాంటివి చేయరు. అటువంటి వాటిని ప్రోత్సహించరు. ఈ ప్రోత్సహించేవారు కూడా అదే టైప్ ఉంటారు. చూడండి 32వ వచనం ఏముంటుంది? ఇట్టి కార్యములను అభ్యసించువారు ఆశీర్వాదాలకు తగినవారా? పరలోక రుణమాఫీకి తగినవారా? అభివృద్ధికి తగినవారా? ఆరోగ్యానికి తగినవారా? దీర్ఘాయువుకు తగినవారా? సుఖజీవంతో గడిచిన సంవత్సరం అనుభవించే కృపను పొందుకునేవారా? ఇటువంటి వారు దేనికి తగినవారు? మరణమునకు తగినవారు అను దేవుని యొక్క విధిని వారు బాగుగా ఎరిగి ఉండియో వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే కాక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతించుచున్నారు. తప్పిదానికి తగిన ప్రతిఫలము ఉంటుంది. దేవుని నుంచి కాదు. ఇట్స్ నాట్ ఫ్రమ్ గాడ్. ఒకవేళ దేవుడు ఆ రీతిగా ఏమైనా చేస్తే ఆయన మాటను ఆయన తొక్కేసినట్లు అవుతుంది.
దేవుడు చేసేదంతా ఒకటే, కృపను ఇట్లా తీసేస్తాడు అంతే. దట్స్ ఇట్. ఆయన కొట్టాడు, ఆయన చేయడు. ఈ జస్ట్ రిమూవ్స్ ప్రొటెక్షన్ ఫ్రమ్ యూ. నీ పైనుంచి కృపను ఆయన తీసేస్తాడు. నీ మనసు దేవుని కృపను పోగొట్టుకుందంటే నువ్వు భ్రష్టురాలు అయిపోతావు. నీ దేహము దేవుని యొక్క కృపను పోగొట్టుకుందంటే భ్రష్టురాలు అయిపోతావు. దేవుడు నీ మనసును వదిలిపెట్టేదానికి అవకాశం ఉంది. దేవుడు నీ దేహాన్ని వదిలేసేదానికి అవకాశం ఉంది. తుచ్చమైన అభిలాషకు నీ మనసును, అపవిత్రతకు నీ దేహాన్ని వదిలిపెట్టేదానికి ఆస్కారం ఉంది. సో కాబట్టి అందుకే పౌలు ఏమన్నాడండి, అందరికీ బోధించి నేనెక్కడ భ్రష్టుడనైపోతానో. కృపను గురించి బోధించిన వాడు ఏమంటున్నాడంటే, అందరికీ బోధించిన తర్వాత నేను ఎక్కడ భ్రష్టుడనైపోతానేమో అని నా శరీరము, అంటే అర్థం ఏంటంటే ఇది ఎక్కడే కాదు, మనసు శరీరము, ఈ రెండు ఎనిమీస్ మనకు. దేవుని ధర్మశాస్త్రానికి ఎనిమీస్. నీ మనసు నీ దేహము అంత సామాన్యంగా ఈ వాక్యానికి లోపడవు. ఇఫ్ యువర్ మైండ్ ఈజ్ నాట్ రెన్యూడ్, నీ మనసు రూపాంతరం చెందకుంటే అంత సామాన్యంగా ఈ దేవుని యొక్క వాక్యానికి మనసు ఒప్పుకోదు. పాపం తీసుకోండి, ఆ రూమ్లో వేసి బోల్ట్ పెట్టేసేయండి. దేవుని యొక్క ఆత్మ బాగా వెళ్తున్నప్పుడు ఎందుకని ఊరికి డివేట్ చేస్తారు? చక్కటి దేవుని అట్మాస్ఫియర్ ఉన్నప్పుడు ఈ దయ్యాలు దూరుతుంటాయి అన్నమాట. పిల్లలకి డిస్టర్బ్ చేసేదానికి. అందుకు పిల్లల్ని కంట్రోల్లో పెట్టుకోండి. చేత కాకపోతే లాస్ట్ పోయి కూర్చోండి, ముందు ఉండద్దు దయచేసి. ఏం చెప్తున్నాను మీరు వింటున్నారా? లేదో పరీక్ష? ఏంటి? శరీరం అంటే అర్థం ఏమిటంటే మనస్సు ప్లస్ దేహం. ఈ రెండు కూడా దేవుని యొక్క వాక్యానికి శత్రువులో. నేను చెప్తాను, నాలో మార్చబడని మనసు, నాలో లొంగని దేహము దేవుని యొక్క వాక్యానికి శత్రువులు అనమాట. ప్లస్ నా ఆత్మకు శత్రువులు, నాకే శత్రువులు అనుకోండి. ఇప్పుడు ఏమన్నాడు? ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించినందున మనము కూడా, చెప్పండి, పూరించండి. తెరుస్తున్నారు బైబిల్ ఇప్పుడు. మీకు లాక్డౌన్ ఏమో చేసింది మిమ్మల్ని మాత్రం. మీదేమని మీరు వింటే వినండి, లేకపోతే నేను మాత్రం వెళ్ళిపోతుంటాను. అబ్బా మేము లాక్డౌన్ మీరు సరిగా ఉపయోగించుకున్నట్లేరు. మనము కూడా ప్రతి భారమును. ఈ శరీరంకు ఏం కోరిక తెలుసా? ఎప్పుడు తినాలంటుంది. తిని ఏమైపోతుంది? శరీరము భారం అయిపోతుంది. ఇటువంటి భారం అంటే అది ఇప్పుడు ప్రభు మాట్లాడితే ఏమన్నాడు తెలుసా? మీ యొక్క హృదయము ఒకవేళ తిండి వలనైనను, కదా, ఐహిక విచారం వలనైనను, మత్తు వలనైనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా ఉరివలే వచ్చును అన్నాడు. అంటే నీ స్పిరిట్ను అణచివేస్తుంది కదా ఈ శరీరము. సో ఆల్వేస్ మీరు చాలా హుషారుగా ఒక కన్ను వేసి ఉండాలి. దేని మీద? నీ మైండ్ మీద, నీ దేహం మీద. అవి నువ్వు వాటిని బాగా నలుగొట్టుకోకపోతే, వాటిని బాగా కంట్రోల్కి తెచ్చుకోకపోతే మాత్రం నీ జీవితాన్ని సర్వనాశనం చేస్తాయి. సో ఇక్కడ ఏమంటున్నాడు? వారి తప్పిదమునకు తగిన ప్రతిఫలము పొందుకుంటారంట. సో దేర్ ఆర్ కాన్సిక్వెన్సెస్ టు వాట్ ఎవర్ యూ డూ. నువ్వు ఏమి చేసినా, ఏమి చేస్తున్నా నీవు ప్రతిఫలాన్ని ఖచ్చితంగా ఎదుర్కొంటావు. నీవు అంటే దేవుడు ఇస్తున్నాడని కాదు. ఇప్పుడు వాక్యంలో ఉంది, పాపం వల్ల వచ్చు. హలో, పాపానికి ఏముంది? పాపం చేస్తే ఏమొస్తుంది మనకు? దాన్ని ఏమంటున్నాడు? జీతం ఉంది. దెర్ ఈజ్ అ సాలరీ టు వాట్ ఎవర్ యూ డూ. నీవేమి చేసినా దానికంటూ జీతం ఉంది. ఇఫ్ యు డూ అ రైటెస్ట్ థింగ్, గాడ్ విల్ రివార్డ్ యూ. నువ్వు ఒక నీతి కార్యాన్ని చేస్తే దేవుడు నీకు జీతాన్ని ఇస్తాడు. నీవు
పాపము చేస్తూ పాపములు కొనసాగితే నువ్వు తిరిగి జన్మించిన వ్యక్తి అయితే దేవుడు నీకు జీతం ఇవ్వడు. దానికి గాడ్ విల్ నాట్ గివ్ శాలరీ టు యువర్ సిన్స్. ఎందుకు? అది యేసయ్యలో ఆయన పూర్తి చేసేసాడు, ఆయన చెల్లించాడు, యేసయ్యలో చెల్లించేశాడు. పాపముల జీతం మరణం కాబట్టి అది యేసయ్య పైన వేసేసాడు. కానీ సాతాను ఇస్తాడు నీకు జీతం. పాపానికి సాతాను నీకు జీతం ఇస్తాడని చెప్పండి. వాట్ ఎవర్ యూ డూ ఇఫ్ యూ వయలేట్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క వాక్యానికి విరోధంగా నువ్వు ఏం మాట్లాడినా, ఏం ప్రవర్తించినా, ఏమి ఆలోచించినా ఏమవుతుంది తెలుసా? వాటికి సాతాను జీతం ఇస్తాడు. ఇది దేవుడు శిక్షించేది కాదు. దేవుడు ఏం చేయలేడు. గాడ్ కెనాట్ డూ ఎనీథింగ్. నజరేత్కి వెళ్ళాడు. కెన్నెత్ హేగిన్ గారితో ఒకసారి కనిపించి ప్రభు అన్నాడు, ఎవరైనా తమ సొంత ఊరిలో బాగా పేరు రావాలని కోరుకుంటారు కదా, నా ఊరికి వెళ్ళా, అక్కడ అనేక అద్భుతాలు చేద్దాం అనుకున్నా కానీ మా వాళ్ళు చాలా ముదురు కేసులు అని చెప్పాడు అనమాట. ముదురు కేసులు అద్భుతాలు చేయాలనుకున్నాడు కానీ వాళ్ళ కాల వారి యొక్క అవిశ్వాసాన్ని చూసి యేసయ్య ఆశ్చర్యపడ్డాడు. యేసయ్య కార్యం చేయాలనుకున్నా చేయలేకపోయాడు. సో ఆ కండిషన్ అనమాట అది. దేవునికి సహాయం చేయాలనుకున్నా కూడా చేయలేనటువంటి పరిస్థితిలోనికి నువ్వు వెళ్ళిపోతావు. దేవుడు అపవిత్రత కానీ, తుచ్చమైన మనస్సు కానీ, భ్రష్టత్వాన్ని కానీ వదిలేస్తే, పాపం అంట నువ్వు ఎంత దూరం వెళ్ళాలి, ఇంతవరకు వెళ్దాంలే పాపం చేస్తూ అని అనుకుంటావంట. అక్కడ నుంచి ఇంకా నేను 100 కిలోమీటర్ల దూరం తీసుకుని పోతుందంట పాపం అంట. కొంతసేపు లేకపోతే కొన్ని రోజులు లేకపోతే కొన్ని నాళ్ళు, ఒక సీజన్ వరకు మెల్లగా సీక్రెట్గా ఎవరో నడిపిద్దాం అని అనుకుంటావంట. కానీ ఈ పాపము ఎక్కడ తీసుకుని పోతుంటే తెలుసా? ఇంకా ఎక్కువ కాలం ఉంచుతుందంట నిన్ను. నువ్వు అనుకున్న దూరం కంటే ఎక్కువ దూరానికి తీసుకెళ్తుందంట. నువ్వు అనుకున్న దానికంటే ఎక్కువ సమయం అందులో ఉంచుతుందంట. నీకు కూడా తెలుసు తప్పు చేస్తే దానికి ప్రతిఫలం దొరుకుతుందని. కానీ తప్పు చేస్తే ఏదో కొంచెం చిన్న ప్రతిఫలం అని అనుకుంటావు. కానీ నువ్వు అనుకున్న దానికంటే సాతాను నీ దగ్గర ఎక్కువ కలెక్ట్ చేసుకుంటాడంట. నువ్వు అనుకున్న దానికంటే ఎక్కువ నీవు వెల చెల్లించవలసి వస్తుందంట. ఎవరికి? సాతానికి. దేవుడు ఏం చేస్తాడు? చేతులు కడుక్కుని, అయ్యో వీడు మూర్ఖుడు, ఈమె మూర్ఖురాలు, ఏమి చేయాలి వీళ్ళతో, నా వాక్యాన్ని వినరు, నా వాక్యానికి వారి మనసులో చోటు ఇవ్వరు, నన్ను మహిమపరచరు, నా కృతజ్ఞత చెల్లించరు, నేనేం చేయను అంటాడు దేవుడు. నేనేం చేయడు? చూశాను, చెప్పాను, ఎన్నిసార్లు గద్దించిన నువ్వు వినని వాడు మరి అవకాశం లేకుండా, తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం అయిపోతాడు. ఇవన్నీ ఈ కేసులు అనమాట. దేవుని చేత విడువబడిన కేసులు. దేవుని కనికరాన్ని బట్టి, సిలువ కార్యాన్ని బట్టి, రక్తం యొక్క విలువను బట్టి, కృపను బట్టి నీ ఆత్మ పరలోకానికి వెళ్తుంది. కానీ ఇక్కడ మాత్రం నువ్వు నరకాన్ని అనుభవిస్తావు. ఇఫ్ యు లివ్ ఇన్ సిన్ యూ విల్ ఎక్స్పీరియన్స్ హెల్ హియర్. యూ విల్ లూజ్ జాయ్. నువ్వు సంతోషాన్ని పోగొట్టుకుంటావు, నువ్వు ఆనందాన్ని పోగొట్టుకుంటావు, నువ్వు సాక్ష్యాన్ని పోగొట్టుకుంటావు. నీ శరీరం నీతో పాపం చేయించి ఆ శరీరమే నీ మీద నేరం మోపుతుంది. నీ మనసులో దురాశలు పుట్టి నిన్ను నడిపించి, పాపంలోకి నడిపించి, ఆ మనసే నిన్ను దోషి అంటుంది. సో వీ నీడ్ టు బి వెరీ కేర్ఫుల్. మన జీవితంలో దేవుని యొక్క ప్లాన్ ఏమిటంటే ఆయన లాగా మనం మారాలి. ఇది విడిచిపెట్టబడితే ఏంటి కేసు? ఇది విడిచిపెట్టబడినటువంటి కేసులు అండి. ఇవన్నీ దేవుని చేత విడిచిపెట్టబడినటువంటి కేసులు. సో నీవు పరలోకానికి వెళ్ళేదానికి ఛాన్స్ ఉంది, కానీ బట్ భూమి మీద నీవు నరకాన్ని నువ్వు అనుభవిస్తావు. దో గాడ్ హ్యాస్ ఫర్గివెన్ యువర్ సిన్స్. దేవుడు నీ పాపాలు క్షమించినా కూడా నీవు నరకాన్ని అనుభవిస్తూ ఉంటావు. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి తమ తప్పిదమునకు తగిన ప్రతిఫలము. తప్పిదాలకు ఏమున్నాయి? ఏం కాదులే అని అనుకోవద్దు. సో కాబట్టి ఇటువంటి వాటిలో ఎవరైనా కూడా ఉన్నా కూడా, కొనసాగుతున్నా కూడా, మీకు ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చే సలహా ఏమిటంటే యు రిపెంట్. దేవుని యొక్క సన్నిధిలో ఉన్న పలంగా రేపటికి, మొన్నటికి, వచ్చే వారానికి పోస్ట్ పోన్ చేయకుండా, వచ్చే వారం ఈ వర్తమానం ఉంటుందో ఉండదో నాకు తెలియదు.
దేవుడు ఎప్పుడు అంటే మన టైప్ ఏమన్నా లేదు, 1-2 సార్లు చెప్తాడు, చూస్తాడు. వినలేదు, వినే రకం కాదంటే వదిలేస్తాడు అంతే. ఎవరిని? నీ ఆత్మను కాదా, నీ మనస్సును, నీ దేహాన్ని వదిలేస్తాడు ఆయన. దేవుడు వదిలేస్తాడంటే ఇది అనమాట అర్థం. నీ ఆత్మను వదలడం. కానీ ఎప్పుడు ఆయన నీకోసం ఎదురు చూస్తాడు. కానీ నువ్వు ఏ పాయింట్లోకి వెళ్ళేదానికి ఆస్కారం ఉందంటే వెనక్కి తిరిగేదానికి వీలు లేని స్టేజ్కి వెళ్ళేదానికి అవకాశం అంతే. అంటే దేవుని దగ్గరకు వచ్చి లార్డ్ ఐఎమ్ సారీ అని చెప్పే మైండ్ రాదు నీకు. భ్రష్ట మనసు వస్తే ఐఎమ్ సారీ లార్డ్ అనేది రాదు నీకు. ప్రభువా నన్ను క్షమించు, ప్రభువా నన్ను నీలాగా మార్చు ప్రభు అనే స్థితికి రానటువంటి భయంకరమైన దౌర్భాగ్యకరమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోతావు నువ్వు. సో కాబట్టి ఈరోజు వాక్యం వచ్చిందంటే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నా రహస్యాన్ని దేవుడు బట్టబయలు చేస్తున్నాడు, నాతో మాట్లాడుతున్నాడు అని నువ్వు గ్రహించి దేవునికి ఇప్పుడే నీవు లొంగి లోబడి లార్డ్ ఐఎమ్ సారీ, నీ వాక్యం ద్వారా నేను సరి చేసుకుంటాను ప్రభువా, నా జీవితాన్ని నేను మార్చుకుంటాను ప్రభువా, ఈ భ్రష్ట మనస్సు నుంచి నన్ను విడిపించు ప్రభువా, ఈ యొక్క అపవిత్రత నుంచి నన్ను విడిపించు ప్రభువా, తుచ్చమైన అభిలాషల నుంచి విడిపించు ప్రభువా నన్ను. భార్య లేనివారు, భర్త లేనివారు, అవును శరీరం అనేది ఉంటుంది, శరీరానికి కోరికలు ఉంటాయి. అణుచుకోగలిగితే ఒంటరిగా జీవించు, లేకుంటే పెళ్లి చేసుకో. నీ శరీరాన్ని నువ్వు అదుపులో పెట్టుకొనగలిగితే అలాగే ఉండు, విధవరాలుగా ఉండిపో, లేకపోతే ఇక పెళ్లి చేసుకోకుండా ఉండిపో. లేదు నాకు ఆ కాన్ఫిడెన్స్ లేదు, నాకు ఆ బలం లేదు, నాకు అంత స్టామినా లేదు అనుకుంటే గౌరవప్రదంగా పెళ్లి చేసుకో. అంతేగాని పెళ్లి చేసుకోకుండా నాకు భర్త లేడు, లేకపోతే నాకు భార్య లేదు కదా అని రకరకాల సాకులు చెబితే సాతానికి ఎక్కదు, పాపానికి ఎక్కదు. నువ్వు ఏవో సాకులు చెప్పి దానివల్ల ఇది చేశానంటే నో, ఒప్పుకోరు. ఈ కోర్టు ఒప్పుకోదు. దేవుడు అయ్యో పాపం అంటాడేమో కానీ దేవుడు చాలా మంచివాడు కదా, కానీ పాపం అనదంట. సిన్ విల్ నాట్ సే లైక్ దాట్. ఓ సరే ఓకేలే, పర్లేదులే అనదంట పాపము. పర్లేదులే, ఇట్స్ ఓకే అని సాతాను అనడంట. కొన్నిసార్లు ప్రభుత్వాలు కూడా పర్వాలేదులే ఇట్స్ ఓకే అనదు. ప్రభుత్వాలు కూడా, కోర్టులు కూడా పర్లేదులే ఇట్స్ ఓకేలే ఏమి చేసుకోండి అనవు కోర్టులు కూడా. దేవుడు అంటాడు ఇట్స్ ఓకే కమ్. ఆయన ఏంటి, ఆయన దేవుడు నిజంగా. ఎంత మురికికున్నా ఆయన పరిగెత్తుకుని వచ్చి కౌగిలించుకొని ముద్దు పెట్టుకుంటాడు, బురదలో పొల్లాడుతున్నా కూడా. దట్ ఈస్ గాడ్. బట్ హీ కెనాట్ హెల్ప్ యూ ఇఫ్ యూ కంటిన్యూ టు లివ్ లైక్ దిస్. హీ కెనాట్ హెల్ప్ యూ. నువ్వు ఇదే రీతిగా నీవు జీవిస్తూ పోతే ఆయన నీకు సహాయం చేయలేడు, చేయాలనుకున్నా చేయలేడు. కాబట్టి చేయలేకపోతే ఏం చేస్తాడు, వదిలేస్తాడు. నాకు ఇది భలే అర్థమవుతుంది అనమాట. కొన్నిసార్లు కొంతమంది కంటే ఎవరికైనా హెల్ప్ చేయాలనుకున్నా చేయలేని పరిస్థితి ఉంటుందన్నమాట. దేవుడు వదిలేశాడు అనమాట. దేవుడు అప్పగించేశాడు. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయాలు ఉన్నాయి. ఈ వాక్యాల ప్రకారం ఎవరైనా కూడా ఇరుక్కొని పోయి ఉంటే వారితో దేవుడు మాట్లాడుతున్నాడు, రిపెంట్. ఎప్పుడైతే పశ్చాత్తాప పడుతావో అప్పుడు దేవుని యొక్క కృప నీ మీదకి మరలా విడుదలవుతుంది. దేవుని యొక్క కనికరం మరలా విడుదలవుతుంది. నీ మనసులో, దేహంలో దేవునికి ఎంత చోటిస్తే దేవుడు అంత కార్యము చేస్తాడు. హల్లెలూయా. ఎంత చోటు దేవునికి ఇస్తే, ఈరోజు నువ్వు మనసులో దేవునికి చోటు ఇచ్చినా కూడా కదా, ఇన్ని ఏళ్ళు ఈ తుచ్చమైన అభిలాషలతో జీవించావు, ఒక్క రోజులో మొత్తం మార్పు వస్తుందా? మైండ్, శరీరంలో అట్లాంటి జరగవు. ఇట్ టేక్స్ సమ్ టైం. కొంత టైం కావాలి. ఒక సీజన్ ఆఫ్ ఫాస్టింగ్ అండ్ ప్రేయర్ కావాలి. దేవునితో ఒంటరిగా గడపాలి. దేవుని యొక్క ముఖాన్ని వెదకాలి. ఆయన సలహాలు తీసుకోవాలి. ఆయన సలహాలు పాటించాలి. కష్టమే, సులభం అయితే కాదు, అస్సలు కాదు సులభం. ఈ మూడిట్లో ఇరుక్కున్న వాళ్ళు బయటికి రావడం అంత సులభం కాదు, బయటకు వచ్చి మళ్ళీ పూర్తిగా మారిపోవడం అంత సులభము కాదు. సో కాబట్టి ఇది మనసులో పెట్టుకొని, ఇట్ టేక్స్ టైమ్ అండ్ ఎఫర్ట్. దానికి సమయం పడుతుంది, దానికి టైం పడుతుంది. సో కాబట్టి నేను శ్రమించాలి,
నేను ఐ షుడ్ గెట్ రిడ్ ఆఫ్ దిస్ అన్నటువంటి ఆశతో నువ్వు వచ్చావా, నీవు బ్రతుకుతావు, లేకపోతే చచ్చిపోతావు అని దేవుడు చెప్తున్నాడు. ఐ డోంట్ వాంట్ టు హియర్ సచ్ విట్నెసెస్. ఆ రోజు ప్రసంగం విన్నాను కానీ నేను సరిజోక చేసుకోకపోవడం వల్ల నేను ఇట్లా అయ్యాను అన్నటువంటి సాక్ష్యాలు నాకైతే ఏమాత్రం కూడా వినాలని లేదండి. సో కాబట్టి ప్రియులారా, దేవుడు కొంతమందిని అపవిత్రతకు అప్పగించేశాడంట. దేవుడు కొంతమందిని తుచ్చమైన అభిలాషకు అప్పగించేశాడంట. దేవుడు కొంతమందిని భ్రష్ట మనస్సుకు అప్పగించేశాడంట. వీటిలోనూ ఉంటే సరి చేసుకొని దేవుడు చెప్తున్నాడు. లేకుంటే దేవునికి స్తోత్రం. వీటిలో నువ్వు లేకుంటే నీవు మహిమ నుండి అధిక మహిమకు నీవు మార్చబడుతున్నావు. 9:45కు కంప్లీట్ చేద్దాం అనుకున్నాను. ఒక 5 minutes. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం, దేవుడు మన జీవితంలో ఏం చేశాడు, సిలువ దగ్గర ఏం చేశాడు, సిలువ దగ్గర ఏమి జరిగింది. 4 సువార్తలు ఏం చెబుతాయి? యేసుప్రభు గాయాలు, ఇవన్నీ 4 సువార్తలు చెబుతాయి. కానీ పత్రికలు ఏం చెప్తాయి? వెనక ఏం జరిగిందో చెబుతాయి పత్రికలో. ఆ వెనక ఏం జరిగిందో దాన్ని చూడాలి. వెనక ఏం జరిగిందో, వెనక ఏం జరిగిందో దాన్ని చూడాలి. ఈరోజు మీకు ఒక విషయాన్ని చూపిస్తాను. మీరు బాగా ఇది మీ యొక్క మనసును పూర్తిగా మార్చివేసేదానికి ఆస్కారం ఉంది. మీరు చూడగలిగితే, మీరు గ్రహించగలిగితే, ప్రత్యక్షతను పొందుకోగలిగితే. చూడండి, యాక్చువల్గా ఏం జరిగింది 2000 years బ్యాక్ ఏం జరిగిందంటే 6వ అధ్యాయము 2వ వచనం చూడండి. అట్లని రాదు, పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఏలాగు దానిలో జీవింతుము. 6వ వచనం, ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్థకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడనని ఎరుగుదము. సో సిలువ దగ్గర మనోనేత్రాలు తెరవబడి ఈ వాక్యమనే అద్దాల ద్వారా చూస్తే అక్కడ మీకు యేసు ప్రభువు ముళ్ళ కిరీటము, తర్వాత రక్తము, గాయాలు ఇవి కనిపించవు. ఏమి కనిపిస్తాయి అంటే అక్కడ పాపము కనిపిస్తుంది. పాపము కనిపిస్తుంది అంటే ప్రతి హృదయములో ఉన్నటువంటి పాపం, ప్రాచీన స్వభావం అంటే ప్రాచీన పాప స్వభావము. దీన్ని ఒక్కటే మాటలో చెప్పచ్చు, పాపము అని చెప్పచ్చు. ఇది నౌన్ అండి, ఇది వర్బ్ కాదు, పాపము. సో ఈ పాపము యేసయ్య మీద ఉంది. సో కాబట్టి ఈ ప్రతి హృదయంలో ఉన్నటువంటి ఈ పాప స్వభావం అన్నటువంటిది 2000 సంవత్సరాల క్రితము యేసు ప్రభువుతో సిలువ వేయబడింది. పాపం విషయమై చనిపోయిన మనము అంటే అర్థం ఏమిటంటే, చావు అంటే నేను ఎప్పుడు ఏం చెప్తుంటాను, సపరేషన్. దేవుడు ఏం చేశాడంటే, ఎప్పుడైతే నువ్వు విశ్వసిస్తావో, సువార్తను విశ్వసిస్తావో, దేవుడు నిన్ను నూతన సృష్టిగా చేసినప్పుడు ఏమి జరిగిందంటే నీవు పాపము నుంచి వేరైపోయావు. పాపము నుంచి నీవు వేరైపోయావు. చూడండి 6వ వచనము లాస్ట్ ఉంది, మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువ వేయబడనని ఎరుగుదుము. నీవు ఎరుగుదువా? నీకు ఏం జరిగిందో తెలుసుకోవాలి. ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ చూస్తూ ఏడ్చుకుంటూ కూర్చోవడం కాదు. ఏమండి, దాని వెనకల ఏం జరిగింది? ఇట్ వాజ్ నాట్ జీసస్, ఇట్ వాజ్ యువర్ సిన్ఫుల్ నేచర్ విచ్ వాజ్ క్రూసిఫైడ్ దేర్. అక్కడ యేసు ప్రభువులో పాపము సిలువ వేయబడింది. సో పాపము నుంచి దేవుడు నిన్ను ఏం చేశాడు తెలుసా? వేరు చేసేసాడు. ఇది తెలుసుకోవాలి నీవు. అందుకే ఎరుగడమే ఎదగడము. ఎవరైనా నేను ఆత్మీయంగా ఎదుగటట్టు నా కోసం ప్రార్థన చేయండి అంటే కొట్టాలనిపిస్తుంది నాకు. ఏంది ఎదిగేది? చదువు మాట సంగ బైబిల్లో. ఆత్మీయంగా ఎదిగేదానికి నేను బాగా ఆత్మీయంగా ఎదిగేదానికి నా కోసం ప్రార్థన చేయండి అంటారు. కింద పడితే ఎదగరు. ప్రార్థన చేసినప్పుడు ఆడబడితే ఈడబడితే ఇవి కూడా చాలా సర్కల్ చేసే వాళ్ళు ఉన్నారనమాట. కొంతమంది పాస్టర్ అయితే పనిగా డబ్బులు ఇచ్చి పడిపోమంటారంట. నేను ఇక్కడ ఇట్లా అంటే నువ్వు ఆ లాస్ట్ రోలో ఉండు, అక్కడి నుంచి పడిపోంటారంట. ఏమి
సో అటువంటి జెన్యున్ కేసులే వచ్చాయి మా దగ్గరికి. పడిపోయిన వాళ్ళే చెప్పారనమాట, ఏం పడాల్సి వచ్చింది సార్ అన్నారు. నువ్వు ఎట్టబడినావయ్యా నువ్వు అంటే, చెప్పినాడు పాస్టర్ను గౌరవించాలి కదా అని. కింద పడిపోయి లేస్తే కాదు, నువ్వు ఎరగాలి. ఏం ఎరగాలి? ఏం జరిగిందో ఎరగాలి. సిలువ దగ్గర ఏం జరిగిందో ఎరగాలి. సిలువ దగ్గర ఏమని తెలుసా? యు వర్ క్రూసిఫైడ్, యువర్ సిన్ఫుల్ నేచర్ వాస్ క్రూసిఫైడ్. నీ పాప స్వభావం, నా పాప స్వభావం అక్కడ సిలువ వేయబడిందని ఎరగాలి, తెలుసుకోవాలి. వి హావ్ బికమ్ ఎ న్యూ క్రియేషన్. అంటే మన ఆత్మలో పాపము లేదు. ఐ డోంట్ హ్యావ్ సిన్ఫుల్ నేచర్ ఇన్ మై స్పిరిట్. నా ఆత్మలో పాప స్వభావము లేదు. నా దేవుడు నన్ను నూతన సృష్టిగా చేశాడు, ఇందులో పాప స్వభావము లేదు. అందుకే ఉంటున్నాడు, పాపం విషయమై మరణించిన మనము. పాపానికి మనకు విడాకులు ఎప్పుడు వచ్చాయంటే 2000 సంవత్సరాల క్రితం వచ్చాయి. మళ్ళీ కలుసుకోవద్దు అంటున్నాడు. దీని అర్థం ఇదే, నేను విడాకులు ఇప్పించేశాను 2000 సంవత్సరాల క్రితము. నువ్వు ఎప్పుడు అంగీకరిస్తే అప్పుడు అది జరుగుతుంది. మళ్ళీ సంసారం చేయొద్దు అంటున్నాడు. అంటే ఇప్పుడు పాపం నుంచి ఏమైపోయాము? మనము వేరైపోయాము. పాపం నుంచి వేరైపోయాము. ఇప్పుడు చూడండి 12వ వచనం. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. See, in your spirit, నీ ఆత్మలో పాపము లేదు. నువ్వు నిర్దోషివి, మచ్చలేనటువంటి వాడివి, కలంకం లేనటువంటి దానివి. యు ఆర్ అ రైటస్ పర్సన్ ఇన్ యువర్ స్పిరిట్. ఆన్ ద ఇన్సైడ్ యు ఆర్ యాక్సెప్టెడ్ బై గాడ్. కానీ నీ మైండ్, నీ శరీరము అపాయకరమైనవి. ఈ మనసు శరీరంలో ఏం పుడతాయంట? 12వ వచనం. ఏం పుడతాయి? దురాశలు పుడతాయి. ఏంటి? ఫస్ట్ నుంచి దేవుడు ఏం చెప్తున్నాడు? మంచి ఆశలు ఉండాలి మనకి. ఏంటి మంచి ఆశ? నీలాగా నేను మారాలయ్యా, ఇది మంచి ఆశ. దురాశలు ఉన్నాయన్నమాట. ఈ దురాశలు ఎక్కడ? శరీరంలోకి శరీరాన్ని ఆసరా చేసుకొని సాతాను వస్తాడు. లేకపోతే శరీరంలోనే నివసించే పాపము. పౌలు అంటాడు, ఏం చేయాలనుకుంటున్నానో అది చేయలేకపోతున్నాను, ఏది చేయకూడదు అనుకుంటున్నానో అదే చేస్తున్నాను. కాబట్టి చేయునది నేను కాదు, నా దేహంలో నివసించున్న పాపము అంటాడు. నీ ఆత్మలో పాపం లేదు, నీ దేహంలో, నీ మనసులో పాపం ఉంది. యు ఆర్ రైటియస్ ఇన్ యువర్ స్పిరిట్, బట్ యువర్ మైండ్ ఇస్ నాట్ రైటియస్, యువర్ బాడీ ఇస్ నాట్ రైటియస్. దాన్ని మార్చుకోవాలి. దాన్ని రూపాంతరం అంటాం. దాన్ని మహిమ నుండి అధిక మహిమకు అంటాం. అది చేంజ్ చేయకపోతే నీ మనసులో, నీ దేహంలో దురాశలు పుట్టి ఏం చేస్తాయి తెలుసా? మళ్ళీ సంసారం చేసేదానికి నీ ఆత్మకు అడుగుతుంది అన్నమాట. అందుకేమంటున్నాడు? కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును. అంటే ఏమి చేయాలంటే, నీవు తిరిగి జన్మించిన తర్వాత ఏం చేయాలంటే, యాక్చువల్గా ఏం జరిగింది? తిరిగి జన్మించిన తర్వాత యూ హ్యావ్ బికమ్ అ రైటస్ పర్సన్. నీవు నీతిమంతుడవయ్యావు, పాపం నుంచి విడిపించబడ్డావు. అయితే తిరిగి జన్మించిన తర్వాత ఇంతకు ముందు వచ్చిన కోరికలు మళ్ళీ వస్తాయి. ఇంతకు మునుపు శరీరంలో పుట్టిన కోరికలు మళ్ళీ పుడతాయి. ఇంతకుముందు మనసులో పుట్టినటువంటి కోరికలు మళ్ళీ పుడతాయి కదా. మనసులో కోరికలు పుడితేనే కదా చూడకూడనివన్నీ అన్నీ కూడా చూసుకుంటూ కూర్చుంటారు. ఏమండి? మనసే కదా అది. మనసులో పుట్టిన కోరికలు చూడకూడనివన్నీ చూసుకుంటూ కూర్చుంటారు. సో మనసులో ఇంతకు మునుపు పుట్టిన కోరికలు మరలా పుడతాయి, శరీరంలో ఇంతకు మునుపు పుట్టిన కోరికలు మరలా పుడతాయి. అయితే నీ పని ఏంటంటే, నువ్వు తెలుసుకోవాల్సిన ఒక విషయం ఏంటి? ఐ గాట్ సపరేటెడ్ ఫ్రమ్ సిన్. పాపం నుంచి నేను వేరు చేయబడ్డాను కనుక నేను ఇప్పుడు ఏం చేయాలి? ఆ దురాశలకు నేనేం చెప్పాలి? నో అని చెప్పాలి. అర్థమవుతుందా? మనసులో దురాశలు పుట్టినప్పుడు, దేహంలో దురాశలు పుట్టినప్పుడు లేచి నో ఐఎమ్ డెడ్ అంటూ సిన్ బట్ అలైవ్ అంటూ రైటస్నెస్. ఏమంటున్నాడు? 13వ వచనం చూడండి. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. చూసారా? ఇదంతా ఈరోజు అంతా అప్పగింతల వాక్యం. దీనికి టైటిల్ అప్పగింతలో అని పెడితే బాగుంటుందేమో. దేవుడు అపవిత్రతకు అప్పగించేశాడు, తుచ్చమైన అభిలాషకు అప్పగించేశాడు, భ్రష్ట మనసుకు అప్పగించేశాడు. ఎవరిని అప్పగిస్తాడంటే
ఎవరైతే తమ మనస్సును, తమ దేహాన్ని, తమ అవయవాలను దేవునికి అప్పగించారో, ఎప్పుడైతే దురాశలు వచ్చినప్పుడు నో అని ఎప్పుడైతే ఎవరైతే చెప్పగలుగుతారో వారి జీవితంలో దేవుడు కార్యం చేస్తాడు. నో అని చెప్పలేక పాపాన్ని తమ మనసులో, తమ దేహంలో ఏలనిస్తారో వారిని దేవుడు వదిలేస్తాడు. పో, చేసుకోపో, హీ విల్ నాట్ స్టాప్ యూ. పండు తింటుంటే అవ్వ దగ్గర పోయి అవ్వ ప్లీజ్ 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 అవ్వ తినద్దు 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 అనలేదు, అన్నాడు. నువ్వు పాపం చేస్తుంటే వచ్చి ఆపుతాడు అనుకుంటున్నావా? నో, ఆపడు. డూ యూ వాంట్ టు సిన్? గో అంటాడు. వాక్యం చెప్పినా వినకుంటే గో, లీవ్ యాజ్ యు లైక్ అండ్ సఫర్ అంటాడు. సో కాబట్టి నీవు అప్పగించాలి, మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. అయితే మృతులలో నుండి సజీవులం అనుకొని మనసులో ఇది జరగాలి. ఐఎమ్ అలైవ్ అంటూ రైటస్నెస్, ఐఎమ్ డెడ్ అంటూ సిన్. ఇది ప్రోగ్రామ్ చేయాలి. మీ మైండ్ను, మీ మనసులోనికి దీన్ని ఎక్కించాలి, మీ తలకు దీన్ని ఎక్కించాలి. ఏమి ఎక్కించాలి? ఐఎమ్ డెడ్ అంటూ సిన్. నేను పాపం విషయమై చచ్చిపోయిన వాడను, నీతి విషయమై నేను జీవించుచున్నాను. నా దేహాన్ని, నా మనసును నా దేవునికి ఇస్తున్నాను. నేను నా దేహంలో, నా మనసులో పాపమునకు అవకాశాన్ని నేను ఇవ్వను. నేనే ఇవ్వకుండా ఉండాలి. దీన్ని ఎవ్వరూ కంట్రోల్ చేయలేరు. నా దేహంలో దురాశలను కంట్రోల్ చేయాలంటే అది నాకే సాధ్యము. 1,00,000 మంది నా కోసం ప్రార్థన చేస్తే అష్యూరెన్స్ లేదు. ఎవరికి రెస్పాన్సిబిలిటీ? ఎవరిది రెస్పాన్సిబిలిటీ? నా దేహాన్ని నువ్వు అప్పగిస్తావా? నువ్వు ప్రార్థన చేస్తే నా దేహం దేవునికి అప్పగించబడుతుందా? లేదు, నో. నువ్వు ప్రార్థన చేస్తే నా మైండ్ కంట్రోల్ ఉంటుందా? అస్సలు లేదు. నా మైండ్ను నేను కంట్రోల్ చేసుకోవాలి. నా మైండ్ను నేను నా దేవునికి అప్పగించాలి. నా దేహాన్ని, నా అవయవాలను నేను దేవునికి అప్పగిస్తే ఆయన హాయిగా తన చిత్తాన్ని నెరవేర్చుకుంటాడు. నా మనసును, నా దేహాన్ని నేను దేవునికి అప్పగించకుండా దురాశలకు అప్పగించానంటే చూస్తాడు వదిలేస్తాడు. ఆయన వదిలేశాడంటే బహుత్ కష్ట హోతాయి. నువ్వు మారవు. ఇంకా ఆయన మంచితనంలో మారుకుంటే నీ బుద్ధిలో మాత్రం మార్పు ఉండదు. అంతే. ఎప్పుడంతే ఎన్ని ప్రసంగాలు విన్నా నువ్వు మారవు. ఏమైనా నువ్వు మారవు. యూ విల్ నాట్ బీ చేంజ్డ్. మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. కాబట్టి మన పని ఏంటి? పాపము తలుపు తట్టినప్పుడు, దురాశ తలుపు తట్టినప్పుడు మనం ఏం చేయాలి? నో నో నో. 18వ వచనం, 2000 సంవత్సరాల క్రితం ఏమి జరిగింది? పాపము నుండి విమోచింపబడి నీతికి దాసుల తీరి ఇందుకు దేవునికి స్తోత్రము. ఏం జరిగింది? దేని నుంచి విడిపించాడు నిన్ను? నీకు అర్థమైనా అర్థం కాకుండా దేవుడు నిన్ను పాపం నుంచి విడిపించేశాడు. దీన్ని బట్టి ఏం చేయాలి? దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. హల్లెలూయా. యేసయ్యా చెప్పండి, యేసయ్యా నన్ను పాపము నుంచి విడిపించినందుకు మీకు స్తోత్రం నాయనా. నన్ను నీతికి దాసునిగా చేసినందుకు నీకు స్తోత్రం అయ్యా. హల్లెలూయా. నిన్ను విడిపించేశాడు, నీకు స్వేచ్ఛనిచ్చాడు, స్వాతంత్రాన్నిచ్చాడు. నీవు నిర్ణయం తీసుకునే స్వేచ్ఛను నీవు కలిగి ఉన్నావు. ఏ నిర్ణయం తీసుకుంటావు? నో అంటావా, ఎస్ అంటావా పాపానికి? దేవుని ప్రేమ మారదు. నువ్వు ఎస్ అన్నా మారదు, నో అన్నా మారదు. దేవుని సహాయం మాత్రం మారిపోతుంది. సహాయము చేయలేడు. గాడ్ ఈజ్ లవ్. గాడ్ లవ్స్ యూ. గాడ్ స్టిల్ కెన్ యూజ్ యూ. దేవుడు నేను ఇంకా వాడుకుంటాడు కూడా. దేవుడు వాడుకుంటున్నాడు కాబట్టి నేను బాగున్నాను దానికి అర్థమైతే లేదు. ఇది గ్యారెంటీ కూడా లేదు. సో కాబట్టి చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏల నీయకుడి.
నిన్ను లొంగ తీసుకునే దానికి అపవాది దురాశలు నీ మనసులో, నీ దేహంలో పుట్టిస్తాడు. అవి వచ్చినప్పుడు నువ్వేం చేయాలి? నీవు లొంగకూడదు. ఆ యుద్ధం మాత్రం నీవే చెయ్యాలి. నేను నీ కోసం యుద్ధం చేయలేను. 1,00,000 మంది ప్రార్థన పనులు నీ కోసం ఆ యుద్ధం మాత్రం చేయలేరు. ఆ యుద్ధాన్ని నీవే చేయాలి. ఈ వాక్యం చదువుతుంటే అవయవములు అంటే మనం చాలాసార్లు ఈ సందర్భాన్ని బట్టి మనం పాపము అంటే మనకు ఫస్ట్ వచ్చేది సెక్షువల్ సిన్స్ అండి. లైంగిక పరమైనటువంటి పాపాలు వస్తుంటాయి మనకు. పాపం అంటున్నాం అంటే అవయవాలు అంటే వాటి మీదకి వెళ్ళిపోతుంది మనసు. అది ఫస్ట్ అదే. కానీ దేవుడు ఇంకొకటి చెప్తున్నాడు. చెబుతూ నాకు వాక్యమే కదా అర్థం చెప్పాల్సింది. ఇంకో లేఖన భాగాన్ని చూపించాడు నాకు. చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. 5-6 చదువుదాం. అలాగుననే నాలుక కూడా చిన్న వచ్చింది. అక్కడ అవయవాలు అన్నాడు, ఇక్కడ అవయవం కనెక్ట్ అయిపోయింది అన్నమాట. ఏమి కనెక్ట్ చేసావు పరిశుద్ధాత్ముడా అన్నా నేను. చిన్న అవయవమైనను బహుగా అదరిపడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగులబెట్టును. నాలుక అగ్నియే. నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేయచ్చు. ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును. అది నరకము చేత చిచ్చు పెట్ట దురాశ పుడుతుంది మనసులో. ఏంటి? మాట్లాడిస్తాయి. అపవాదికి నువ్వు దొరకాలంటే నీ చేత మాట్లాడించాలి అపవాది. అందుకే కొంచెం నిదానించండి అన్నాడు అనమాట. మాట్లాడేదానికి, కోపపడేదానికి, మాట్లాడేదానికి నిదానించండి అన్నాడు. నోటిని నాలుకను భద్రం చేసుకునేవాడు శ్రమలుండి తన ప్రాణాన్ని భద్రము చేసుకుంటాడు. నీ నాలుకను దయ్యంగాడికి ఇచ్చావు అంటే, ఇస్తూ పోతున్నావంటే నెక్స్ట్ స్టేజ్ భ్రష్టత్వమే. యూ కెనాట్ కంట్రోల్ యువర్ టంగ్ దెన్. నీ వల్ల కాదు అది. అసలు మారాలని కూడా నీకు అనిపించదు. వర్డ్స్ పాప ప్రపంచం అంతా ఎక్కడుందంటే ఈ నాలుకలో ఉందన్నమాట, కింద. కాబట్టి ఇప్పుడు ఈ నాలుకకు సరదా ఏంటి? సరదా నాలుకకు ఒకవైపు దేవుని స్తుతిస్తాం, ఆరాధిస్తాం, ఇంకోవైపు మనుషులను శపించుకుంటూ కూర్చుంటాం. మనుషులకు విరోధంగా మాట్లాడతాం. ఏవి మాట్లాడాలో అవి మాట్లాడడం, ఏవి మాట్లాడకూడదో అవి మాట్లాడుతుంటాం. పాప ప్రపంచం అంతా ఎక్కడుంది? నాలుక. కాబట్టి ఏం చేయాలి? ఈ నాలుకను ఎవరికి లోపర్చాలి? ఎవరికి అప్పగించాలి? నీతికి అప్పగించాలంటే పరిశుద్ధాత్మ చేతికి అప్పగించాలి. నీ నాలుక, నేను చెప్తాను చూడండి, ఇంక ముగిస్తున్నాను. 15 అయింది. నీ నాలుకను దేవునికి, ఇతరుల క్షేమం కొరకు నీ నాలుకను అప్పగించకుండా ఉంటే నీ నాలుకను దేవుడు వదిలేస్తాడు. అప్పుడు ఏమవుతుంది? నీ నాలుకను దేవుడు వదిలేశాడు అంటే ఏవి మాట్లాడకూడదో అవి మాట్లాడతావు నువ్వు. ఆ మాటల ద్వారా నీ జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటావు. టంగ్స్ అన్నీ కంట్రోల్ కావాలి, ఇంకా లేకపోతే అంతే సంగతులు. ఇంకా అవయవాలను నీతి సాధనములుగా, know that the devil is deceiving you to speak whatever you want, whatever you wish. నువ్వు ఏం మాట్లాడాలనిపిస్తే నువ్వు మాట్లాడుకుంటూ పోతే, ఏ ప్రేరేపణ వస్తే అది కక్కుతూ ఉంటే, నువ్వు మోసపోతున్నావు, నువ్వు మోసగించబడుతున్నావు. తద్వారా ఏమవుతుంది తెలుసా? దేవునికి సహాయం చేయాలనుకున్నా చేయలేడు. నీ జీవితాన్ని నీవు సర్వనాశనం చేసుకుంటావు. యథార్థవంతుని నోరు వానిని విడిపించును. మన మాటలు యథార్థమైన మాట లేకపోతే ఆ మాటలు మనల్ని ఏం చేస్తాయి? బంధిస్తాయి. యేసయ్యా నన్ను విడిపించంటావు.
ఐ కెనాట్ హెల్ప్ యూ అంటాడు. నీ నాలుక నాకు ఇవ్వు అంటాడు. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు మాట్లాడక తప్పిపోకూడదు. దిస్ బుక్ ఆఫ్ లా షల్ నాట్ డిపార్ట్ అవుట్ ఆఫ్ యువర్ మౌత్. ఇంకా వేరేవి మాట్లాడడానికి అవకాశం ఉందా? టైం ఉందా? సమయం ఉందా? కొన్ని భలే ముదురు కేసులు ఉంటాయండి. అనవసరమైన మాటలు మాట్లాడడానికి అంతా చాలా టైం ఉంటుంది అనమాట. దే డోంట్ బిల్డ్ దెమ్సెల్వ్స్. వారు తమ జీవితాన్ని కట్టుకునే దానికి దేవుని యొక్క వాక్యాన్ని మాట్లాడుకుంటూ ఉండరు. పనికి మాలిన విషయాలు మాట్లాడుతూ ఉంటారు, అనవసరమైన విషయాలు మాట్లాడుతూ ఉంటారు. కొలాప్స్. దాని పాటు బహు గొప్పది అంటాడు, పడిపోతుందండి. ఇది ఫౌండేషన్. గాడ్ ఈస్ గివింగ్ యూ ద ఫౌండేషన్. ఇది ఫౌండేషన్. యాక్చువల్గా వీ గాట్ సపరేటెడ్ ఫ్రమ్ సిన్. పాపం నుంచి దేవుడు మనల్ని వేరు చేసేసాడు, సపరేట్ చేసేసాడు. ఇంకా ఏమన్నాడు? మీరు సజీవులం అనుకొని ఆ రీతిగా జీవించండి అన్నాడు అన్నమాట. సో కాబట్టి ఇప్పుడు మరలా మీకు ప్రేరేపణ వచ్చినప్పుడు మీరు ఏం చేయాలి? నో, ఇది నేను మాట్లాడను, దీని వలన నాకు ప్రాబ్లం అవుతుంది, నేను అపవాదికి దొరకను, నా శరీరానికి దొరకను, నా మనసుకు దొరకను, లొంగను. నో, ఐ వోంట్ స్పీక్. ఈ మాట నేను మాట్లాడను అని ఎప్పుడైనా పోరాడావా నీవు? ఇదే స్పిరిచువల్ వార్ఫేర్ అంటే. లబ 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 అనగా స్పిరిచువల్ వార్ఫేర్ అంటే. కొన్నిసార్లు దయ్యంతో మాట్లాడినట్టు మాట్లాడుతుంటారు టంగ్స్ కొంతమంది. కొంతమందిని చూశాను, దయ్యంతో డ్రాకులా లాగా ఉంటారన్నమాట. భాషలో మాట్లాడేవారు ఎవరితో మాట్లాడారు? దయ్యంతోనా? దేవునితో మాట్లాడతారు. యాక్చువల్ నిజానికి మాట్లాడితే భాషలో మాట్లాడు బాగా హ్యాపీగా, హాయిగా, ఉల్లాసంగా మాట్లాడాలన్నమాట. ఎందుకంటే మనం మాట్లాడేది ఎవరితో? దేవునితో మాట్లాడి. కొంతమంది కోపంగా మాట్లాడుతుంటారు టంగ్స్లో. ఇది కొంచెం ప్రాబ్లం అనమాట. చాలామంది ఉన్నారు బయట లోకంలో, కుప్పలు కుప్పలు ఉన్న ఈ టైప్ వాళ్ళు అనమాట. దయ్యాలతో టంగ్స్లో మాట్లాడుతుంటారు అనమాట. నో. స్పిరిచువల్ వార్ఫేర్ అంటే బీయింగ్ ఏబుల్ టు సే నో వెన్ ఎవర్ ద డెవిల్ టెంప్ట్స్ యు. సాతాను నిన్ను ఎప్పుడు శోధించినా ప్రేరేపించినా కూడా నో, నేను లొంగను నీకు అనడమే ఆత్మీయ పోరాటము. అర్థమవుతుందా? పక్కలో అడగండి, అర్థమవుతుందని. సశేషం నెక్స్ట్ వారం తరువాయి భాగం. మరి ఇది చెప్తానో ఎప్పుడో తెలియదు, చూద్దాం. దేవుని యొక్క సన్నిధిలో మోకరిద్దాం. థ్యాంక్ యూ లార్డ్. మీ మనసును, మీ దేహాన్ని దేవునికి అప్పగించండి. మీ నాలుకను దేవునికి అప్పగించండి. మీ నాలుకను దేవునికి అప్పగించుకుంటే దేవుడు మీ నాలుకను విడిచిపెడతాడు. ఒకవేళ దేవుడు నీ నాలుకను విడిచిపెట్టేసింటే నువ్వు రిపెంట్గా, ప్రభువా, చెత్త నేను మాట్లాడను, క్షేమం లేని మాటలు నేను మాట్లాడను అయ్యా, నాకు సహాయం చేయండి అయ్యా. 4 బలహీనతలు ఉన్నాయి తండ్రి. ఏది పడితే అది మాట్లాడతాను. నా ఆవేశాన్ని నేను కంట్రోల్ చేసుకోలేను, నా కోపాన్ని కంట్రోల్ చేసుకోలేను, నాకు సహాయం చేయండి అయ్యా. ఎప్పుడైతే నువ్వు పశ్చాత్తాపడతావో, వాక్యంలో రాయబడింది, దేవుని సముఖము నుండి విశ్రాంతి కాలములు వచ్చును అని. టైమ్స్ ఆఫ్ రిఫ్రెష్మెంట్ విల్ కమ్ ఫ్రమ్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్ ఇఫ్ యు టర్న్ టువర్డ్స్ గాడ్. మీ హృదయాలు, మీ మనసులు దేవుని వైపు తిరిగితే ముసుగు తీసేస్తాడు. ఏది సత్యం, ఏది అబద్ధం అర్థమవుతుంది. ఏది క్షేమము, ఏది క్షేమం కాదు అర్థమవుతుంది. ఏసులాగా మారాలండి, ఏసేలాగా మారాలి. దయచేసి అపవిత్ర కార్యకలాపాల జోలికెళ్ళతో నీకు జీతం దొరుకుతుంది. దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. దురాశలు అందరికీ పుడతాయి. గర్భం ధరించనీయకు. దురాశ గర్భం ధరిస్తే తర్వాత పాపాన్ని కంటుంది, పాపం మరణాన్ని కంటుంది. కొంతమంది సరి చేసుకోకపోతే చచ్చిపోబోతున్నారు. ఐమ్ వెరీ సారీ టు సే దిస్. ప్రభు చెప్పిన విషయాలు చెప్తున్నాను నేను. ఇఫ్ యు డోంట్, గాడ్ ఈజ్ నాట్ గోయింగ్ టు కిల్ యూ. దేవుడు నేను చంపబోవడం లేదు.
but the devil will kill you. సాతాను చంపేస్తాడు నిన్ను. రిపెంట్. నులివెచ్చందని వదిలేసి నీ అవయవాలను దేవునికి అప్పగించు. యేసయ్య మీకు స్తోత్రం. మా ప్రాచీన పురుషుడు సిలువ దగ్గర మీతో కూడా సిలువ వేయబడ్డాడు. పాపం నుంచి మమ్మల్ని సపరేట్ చేసేసారయ్యా. కానీ మేము ఇష్టపడితే మరలా పాపానికి దాసులం అయిపోతాం. మేము ఇష్టపడకుండా ధైర్యంగా ఒప్పుకోకుంటే, రిజెక్ట్ చేయగలిగితే నీతి సాధనములుగా మేము ఉపయోగించబడతాం. ఈ జ్ఞానమును, తెలివిని, వివేచనను దయచేయండి. జారత్వము చేయవాడు కేవలం బుద్ధి లేనివాడని వాక్యంలో వ్రాయబడింది. అపవిత్రత నుండి ప్రతి ఒక్కరిని విడిపించండి. హోమోసెక్షువాలిటీ, స్వలింగ సంపర్కులు నాయన ఉన్నారయ్యా, వారికి కనికరము చూపి వారికి మారు మనసును దయచేయండి తండ్రి. భ్రష్టత్వంలో జీవిస్తున్న వారిని మలచమని అడుగుతున్నాం, సహాయం చేయండి. పాపం నుంచి మనం విడిపించేశారు. శిలువ దగ్గర మీ కార్యాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ మీ శరీరాన్ని దీన్ని రక్తం త్రాగబోతుండగా గౌరవంగా దీన్ని పాటించుటకు అయ్యా ప్రభువా, పరిశుద్ధతలో కొనసాగుటకు ప్రతి ఒక్కరికి సహాయం చేయమని యేసుక్రీస్తు వారి ఘనమైన ఉన్నతమన్నాలు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మనసంతా నీ కోసమే, ఈ దేహము నీ కోసమే, నా బ్రతుకంతా నీ కోసమే, నా సర్వము నీ కోసమే, నా మనసంతా నీ కోసమే, ఈ దేహము నీ కోసమే, నా బ్రతుకంత నీ కోసమే, సర్వము నీ కోసమే. యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, మనసంతా నీ కోసమే, ఈ దేహము నీ కోసమే, నా బ్రతుకంత నీ కోసమే, సర్వము నీ కోసమే. యేసయ్యా, నా
యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 నా యేసయ్యా నిబంధన నెరవేర్చును యేసు రక్తము నిబంధన నెరవేర్చును యేసు రక్తము యేసు రక్తము ప్రభు యేసు రక్తము యేసు రక్తము ప్రభు యేసు అమూల్యమైన రక్తము యేసు రక్తము అమూల్యమైన రక్తము యేసు. పరిశుద్ధమైనటువంటి తండ్రి, దాన్ని బట్టి మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మీరు మా ముందు ఉంచిన ప్రతి మాటను బట్టి మీ కృతజ్ఞతలు అయ్యా. ఈ మాటలను ప్రభు ప్రతి ఒక్కరు కూడా గ్రహించి తెలుసుకొని ఈ జ్ఞానంతో ప్రతి ఒక్కరు కూడా తండ్రి మీ వాక్యానికి తమ మనసులో, తమ దేహాల్లో, తమ జీవితాల్లో ప్రాముఖ్యత ఇచ్చినట్లుగా సహాయం చేయండి. మిమ్మల్ని మహిమపరుస్తూ మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ తమ జీవితాలను కట్టుకుంటూ మీ రూపంలోనికి మార్చబడుతూ మీకు సాక్షులుగా జీవించే కృపను మా అందరికి కూడా దయచేసి మీరు మహిమ పొందమని మరొకసారి వారం అంతటిని మీ చేతులకు అప్పగిస్తూ కృపాక్షేమములు మా వెంట వచ్చినట్లుగా దీవించమని యేసుక్రీస్తు వారి ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం చేరిన మనకు లైవ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి, లోకంలో ఉన్న సకల పరిశుద్ధులందరికీ, మరి ముఖ్యంగా ఇశ్రాయేలులకు అందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.